అన్నదమ్ములు కలిసి ఉండడం అనేటటువంటి విషయం మాత్రం చాలా గొప్ప విషయం. అది కేవలముగా నోటితో చెప్పడానికి వీలైనంత తేలికైన విషయం మాత్రం ఒక్కనాటికి కాదు. నేను మీతో యథార్థం మనం చేస్తున్నాను. ఏదో ఒక స్థాయి వరకు అన్నదమ్ములు కలిసి ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకునే రోజుల్లోనో లేకపోతే పెళ్లిళ్ళు అవ్వకముందో పెళ్ళైన కొత్తల్లోనో కలిసి ఉంటారు బాని. చాలా తొందరగా విడిపోయేటటువంటి అనుబంధాలు ఏమైనా ఉంటే అన్నదమ్ముల మధ్యనే కొట్లాట్లు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. అన్నగారు వస్తే తమ్ముడు పలకరించాడు. తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకు అవకాశం ఉండదు. ఒక్కొక్క చోట ఉండక అన్నదమ్ముల మధ్య పొరపక్షాలు పెరిగిపోతాయి. అన్నగారెంత ధార్మికుడు కానివ్వండి, తమ్ముడెంత మంచివాడు కానివ్వండి, అన్న తమ్ముడి దగ్గరికి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళకపోవడమే ఆ అన్నదమ్ముల గౌరవం పాడవడానికి కారణం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా, ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారు, ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించాడు. ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అందరూ అంటారు, ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. చాలదా కీర్తి మార్చుకోవడానికి? చాలదా బాధపడ్డానికి? ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందులో 50 సంవత్సరములో 60 సంవత్సరములో వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అంత అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్వతంత్ర్యంగా మనుష్యుడు తన తమ్ముడింటికో తన అన్నగారింటికో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే 65 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మాత్రమే అలా వెళ్ళగలడు. ఒంట్లో ఓపిక ఉంటుంది అని మీరు ఊహించగలరు. ఆ పైన ఉంటే అది ఈశ్వరానుగ్రహం. 65 సంవత్సరముల వరకు వెళ్ళగలడు అనుకుంటే 50 ఏళ్ళు వచ్చిన వాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడింక వెళ్ళగలిగినది స్వతంత్రంగా 15 ఏళ్ళు. 15 ఏళ్లలో వీడు 15 ఏళ్ళు వెళ్లి తమ్ముడి దగ్గర కూర్చోడుగా. ఆయన ఊళ్ళో ఉంటాడు, ఈయన ఊళ్ళో ఉంటాడు. ఏడాదికి మహా వెడితే ఒక 5 రోజులు వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఉండేది 5 రోజులు ఏడాదికి. 15 5లు 75 రోజులు. అంటే ఇంకా ఆ శరీరంతో వాళ్ళు ఉండగా ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగిలించుకొని సంతోషంగా కూర్చుని, ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా అని తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరూ కలిసి అన్నం తింటూ సంతోషపడిపోయేటటువంటి మధుర క్షణాలు. దానికి కోట్లక్కర్లేదు. అన్నగారికి ఏది ఇష్టమో తమ్ముడికి తెలుసు, తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు అక్కర్లేదు. అలా 4 అడుగులేసి వచ్చేటప్పుడు రేయ్ నీకు జామకాయ దోరకాయ ఇష్టమని పట్టుకొచ్చాను రా అని అన్నయ్య ₹1 ఇచ్చి పట్టుకొచ్చిన దోర జామకాయని, అన్నయ్య ఎంత గుర్తు పెట్టుకు తెచ్చావన్నయ్య నాకు దోర జామకాయలు ఇష్టమని ఆ తమ్ముడు కొరుక్కు తింటుంటే చూసి మురిసిపోయిన అన్నగారు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టమని దోసకాయలు తెప్పించానన్నయ్య 1 అరకిలో, ₹3 పెట్టి తెప్పించిన దోసకాయలతో వేసిన పప్పు అన్నయ్య తింటుంటే మురిసిపోయిన తమ్ముడు, ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు. ఆ ఐకమత్యత ఉందే అది కనురాపు కల్పిస్తుంది. బా ఇంత వయసులో చూడండి ఆ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లో ఎలా ఉంటారో, ఎంత ప్రేమండి ఇద్దరికి. అసలు ఆ తమ్ముడిని ఆయన అలా చూస్తాడు, ఆ అన్నయ్యని ఆయన అంత గౌరవిస్తాడు అంటారు. అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం. కొట్టుకు చచ్చిపోవడానికి పెద్ద కారణాలు ఎందుకండి? ఏమీ అక్కర్లేదు. అసలు ఏ కారణానికి అన్నయ్య మొహం తమ్ముడు చూడడో తెలియదు, ఏ కారణానికి తమ్ముడు అన్నయ్యను రానివ్వడో తెలియదు. అలా లేవు కొన్ని జీవితాలు ఉంటాయి. అది శోభస్కరం కాదు, అది మంగళప్రదం కాదు, అది గర్వంగా చెప్పుకోవడానికి తగిన లక్షణం కాదు. అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతు. అలా మీరు కలిసి ఉండాలి, మీరు విడిపోకూడదు. అది రాక్షసులే కానివ్వండి, దేవతలే కానివ్వండి, మనుష్యులే కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడమే అంత గొప్ప విషయం. అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే అందరూ ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ఏం నియమం లేదు. ఎవరి ఇంట వారున్నా ఎవరి ఊర్లో వారున్నా కలుసుకున్నప్పుడు ఆ ఆప్యాయతతో కలుసుకోగలిగితే చాలు. ఆ పరిమితిలో వాళ్ళు అలా ఆనందించగలిగిన చాలా సంతోషం.
కాబట్టి సుందోపసుందులు రాక్షసులు కావచ్చు, కానీ వాళ్ళ ఐకమత్యత చూడండి. ఇంత ఐకమత్యత కలిగిన సుందోపసుందులు ఒక చిత్రమైన మాట అన్నారు. వాళ్ళు అన్నారు, అసలు లోకంలో అనన్యసాధ్యమైనటువంటి వైభవాన్ని పొందాలి అంటే అది దేని చేత సాధ్యం కాదు, కేవలము తపస్సు చేత మాత్రమే సాధ్యం. ఇది చాలా పెద్ద మాట సుమండి. సుందోపసుందులు రాక్షసులైతే కావచ్చు, కానీ వాళ్ళు చాలా పెద్ద మాట అన్నారు. అసలు ఈ శరీరంతో వచ్చిన వాడు మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి శరీరమే. మీరు ఆలోచించండి. ఈ శరీరంతో వచ్చాడు, ఇంకొకసారి శరీరంలోకి వెళ్ళకూడదు అనుకున్నాడు, అంటే మోక్షం కావాలి. ఇప్పుడు వాడు దేన్ని పెట్టుబడి పెట్టాలి? ఈ శరీరాన్నే పెట్టుబడి పెట్టాలి. పెట్టి శీతాకాలం అని చూడకుండా తలస్నానం చేయాలి, వేసవి కాలం అని చూడకుండా కాళ్ళు కాలుతున్నా శ్రీకాళహస్తిలో తడబడకుండా ప్రదక్షిణం చేయాలి. ఈ శరీరం డసిపోతోంది, ఈ శరీరానికి ఇబ్బంది వచ్చేస్తోంది, ఈ శరీరం ఏమైపోతుందో అని బెంగ పెట్టేసుకున్నవాడు అసలు ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టకుండా ఈశ్వరుణ్ణి ఎలా చేరుకుంటాడు? కుదరదు. చాలా లాభం రావాలనుకున్న వ్యాపారస్తుడు ముందు తన ఇంట్లో ఉన్న డబ్బు తీసే పెట్టుబడి పెట్టాలి. మా ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టండి, నాకు లక్షలు కావాలండి అన్నవాడికి ఎలా వస్తాయి లక్షలు? రావు. ముందు తన ఇంట్లో బీరువాలోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి. ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు ముందు దీంతోనే ధర్మాచరణం చేయవలసి ఉంటుంది. దీనికి భోగం కావాలి అనుకుంటే, నువ్వు ఐశ్వర్యం పొందాలి అనుకుంటే దీనితోనే నువ్వు పుణ్యం చేయవలసి ఉంటుంది. దీనితో పుణ్యం చేయడంలో అంతర్భాగంగా ఇది ఖేదపడుతుంది. ఇది ఇబ్బంది పడకుండా పుణ్య సాధన సాధ్యం కాదు. ఏ కష్టమూ పడకుండా నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేద్దాము అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన అన్నాడు, అనితర సాధ్యమైన భోగమునకు కాని, లేదా అసలు సృష్టిలో ఏదైనా మహోత్కృష్టమైన కోరిక తీరడానికి కాని హేతు ఒక్కటే, తపస్సు చెయ్యగలుగుటయే. తపించాలి ఈశ్వరుడి గురించి. రేపు నారద మహర్షి వస్తున్నారు, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావన చేస్తారు అని చెప్పి పాండవులతో కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. తదనంతరం ఆ మరుసటి రోజున నారద మహర్షి వచ్చారు ఇంద్రప్రస్థానికి. పాండవులు ఆయన్ని చూసి ఎంతో సంతోషించారు. రవిమలాగమతత్వవీది తపప్రభాసి జగత్రయీ శివకరుండు హితోపదేశము సేయగా కడువేట్కతో దివిజవంద్యుడు ప్రీతితో చనుదించే నారదుండంబుజోద్భవ తనూజుడు భానుతేజుడు పాండవీయుల పాలికిన్. ఆ నారద మహర్షి యొక్క దర్శనమే అంత గొప్పది. ఎందుచేత అంటే ఆయన వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్నంతటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు, విశేషమైనటువంటి తపస్సు చేసినవాడు, జగత్రయీ శివకరుండు, మూడు లోకములకు కూడా ఎప్పుడూ శుభం జరిపించేటటువంటి ప్రయత్నమునందు పూనిక కలిగినటువంటి వాడు, హితోపదేశము చేయగా, ఏదో ఒక మంచి మాట చెప్పడం కోసమని ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆ పాండవులు చూసి ఎంతో సంతోషించి ఒక ఎత్తైనటువంటి పీఠం వేసి దాని మీద వారిని కూర్చుండ చేసి, వారు 5గురు ఆయనకి నమస్కారం చేసి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆమెతో కూడా నమస్కరింపచేశారు. ఒక మహాత్ముడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతాయి పురాణితిహాసములు. నారదుని యొక్క వైభవం అటువంటిది. ఆయన ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాడు అంటే ఆయన చెప్పేటటువంటి మంచి మాట పాండవుల జీవితాన్ని అంతగా తీర్చిదిద్దగలిగినదై భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి మాట చెప్పగలిగినటువంటి అధికారం ఉన్నవాడు కాబట్టి బయలుదేరి వచ్చాడు. ఆయన ఆ మంచి మాట చెప్పడంలో ఆయన ఉద్దేశ్యం పాండవులను రక్షించడమే. ఎందుకు వాళ్ళని రక్షించాలి? నారదుడు ఎందుకంత ప్రయత్నపూర్వకంగా బయలుదేరి వచ్చి పాండవులకు మంచి మాట చెప్పాలి అంటే పాండవులు పట్టుకున్నటువంటి ధర్మమే దానికి కారణం. ఎటువైపు నుంచి ప్రమాదము వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం రాకుండా నివారణ చేయడం. ప్రమాదం అంటూ ఒకసారి వచ్చిందనుకోండి, ఇబ్బంది అంటూ ఒకసారి ఏర్పడింది అనుకోండి,
దాన్ని కొన్ని విషయాల్లో మీరు ముడి విప్పలేరు, చాలా కష్టం. నేను మీతో మనవి చేశాను, అసలు మహాభారతంలో రాజ్యం సమస్య అయితే, రాజ్య విభాగము సమస్య అయితే దాన్ని పరిష్కారం చేయడం అసలు కష్టంతో కూడుకున్నది కానీ కాదు. ఎందుకంటే ధర్మరాజు గారు నాకు ఇంత రాజ్యం కావాలని కానీ, ఈ భాగాలు నాకు కావాలని కానీ ఆయన అడగలేదు. అరణ్యవాస అజ్ఞాతవాసములు అయిపోయిన తర్వాత ఆయన చెప్పింది ఏమిటంటే, నాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని అడిగాడు. 5 ఊళ్ళు ఇస్తే చాలు, తృప్తి పడతాను అని ధర్మరాజు గారు అన్నప్పుడు 5 ఊళ్ళు నచ్చజెప్పి ఇప్పించారనుకోండి, అయిపోయిందంటే. మరి సమస్య ఎందుకు జటిలమైంది? ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించడం అనేటటువంటి సంఘటన చేతనే కౌరవులు నశించిపోయారు. ఆవిడ్ని అవమానించిన కారణం చేతనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, దుశ్శాసనుడి గుండెలు బదలగొడతానని. ఆవిడని తొడ చూపించి దుర్యోధనుడు వచ్చి తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేసినటువంటి కారణం చేతనే దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇన్ని ప్రతిజ్ఞలు ఎవరి కారణంగా వచ్చాయి? ఒక ఆడదాని కారణంగా వచ్చాయి. ఒక ఆడదాని కారణంగా వచ్చినటువంటి ఈ సమస్యలు పరిష్కారం దేని వల్ల అవుతాయి అంటే ప్రాణాలు పోవడం వల్లే అవుతాయి. అవి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవి కావు. రాజ్య సమస్య అయితే పరిష్కారం అవుతుంది. రాజ్య సమస్యని పరిష్కారం చేసేసుకుని దుర్యోధన దుశ్శాసనుల్ని సంహరించలేదనుకోండి, ద్రౌపదీదేవి కురులు ముడి వేసుకోదు. ఆవిడ ఆ కురులు అలాగే విప్పుకుని ఉంటుంది. ఆవిడ కురులు ముడి పడాలి అంటే దుశ్శాసన సంహారం జరిగి తీరాలి. ఇప్పుడు చూడండి, ఎందుకు అంత పీఠముడి పడిపోయింది భారతంలో? ఒకే కారణం, ఆడదాన్ని గౌరవించినా అంత ఉన్నతికి వెడతాడు. ఆడవారి విషయంలో చాలా చులకన భావంతో ప్రవర్తించడం చేతనైనా చిట్ట చివరికి ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన స్థితి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని భారతం మనకి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి నారద మహర్షి ఏదో చాలా దూరదృష్టితో వచ్చారు. ఎక్కడో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోంది, ఒక ఏర్పాటు ఉండకపోతే ఎక్కడి నుంచో ఒక ఇబ్బంది ఒకటి వస్తుంది. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే నారద మహర్షి జోక్యం చేసుకోవాలి. అందుకని వచ్చారు. ఆయన వచ్చి ఆ పాండవులు 5గురిని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. వారు కూడా అంత గౌరవించారు, అంత మర్యాదనిచ్చారు. గురువు గారి విషయంలో శాస్త్రం ఒక మర్యాదతో కూడిన మాట చెప్తుంది. గురువు గారు ఆదేశించి కూర్చోమంటే ఏమో కానీ, గురువు గారు ఆదేశించినప్పుడు గురువు గారితో సమానంగా ఎప్పుడూ కూర్చోకూడదు. గురువు గారి కన్నా తక్కువలో మాత్రమే కూర్చోవలసి ఉంటుంది. అది దాని వలన గురువు గారికి కొత్తగా ఏదో ఒరిగిపోయిందని మీరు అనుకోకూడదు. ఆ పూజ్య భావన మిమ్మల్ని పెంచుతుంది, పైకెత్తుతుంది. నేను మీతో చాలా మార్లు మనవి చేశాను, ఎవడు పూజని జాగ్రత్తగా చేస్తాడో, ఎవడు పూజ యొక్క అంతరార్థమును గుర్తిరిగి చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు. నిన్న భీష్ముడు అదే అంటాడు, ఒకరిని పూజించారు అంటే కారణం ఏమిటి? కేవలము కీర్తి చేతనే పూజిస్తారు. కీర్తి లేనివాడు పూజార్హుడు కాలేడు. ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడడానికి కారణం కేవలము వారు సంపాదించుకున్న కీర్తి కారణంగా ఉంటుంది. శరీరం పడిపోయినా ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన శరీరంతో ఉన్నప్పుడు సంపాదించుకున్న కీర్తి కారణమై ఉంటుంది. కాబట్టి అహరహము కీర్తి నశించిపోకుండా ఉండడానికి వీలైన రీతిలో అశిధారావ్రతంగా మనుష్యుడు తన జీవితాన్ని చక్క చేసుకుని చక్కగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ నడవడిని నేర్చుకోవలసి ఉంటుంది, జాగ్రత్తగా దిద్దుబాటు చేసుకోవాలి. ఆ వినయం, ఆ మర్యాద పాండవుల దగ్గర లేదనుకోండి, వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోతారు నారద మహర్షి. మరి పాత్రతకి అది గుర్తు. నారదుడు చెప్పడానికి వచ్చారు, కానీ పాండవులకు ఆ పాత్రత ఉందా? వాళ్ళు తమ నడవడి చేత నిరూపించుకున్నారు. ఇప్పుడు నారద మహర్షి అన్నారు వాళ్ళని కూర్చోపెట్టి, సర్వధర్మజ్ఞులు ర్వీష పూజ్యులు అన్యోన్య నిత్య సౌహార్దయుతుల అగణిత గుణ యుక్తి బొగడంగా తనువార ఇట్టి మీకేవురకిప్పుడు ద్రుపదసుక ఒక్కతియ ధర్మమతి ధర్మపత్ని అయినది. ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము
ఈ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయు. ప్రియ సహోదరులు తొల్లి సుందోపసుందులొక్క యువతి కడరి విగ్రహించి అసురవీరులు తమలోన పొడిచి మృత్యు నిలయమునకు చనిరి. ఆయన అన్నారు, ఇన్నాళ్ళు మీ ఐదుగురి మధ్య అభిప్రాయ భేదం రావడానికి కారణం లేదు, చాలా సమైక్యంగా ఉన్నారు. రెండు, అభిప్రాయ భేదాన్ని తెచ్చుకోవడానికి కారణం లేకపోయినా కల్పించుకుని దెబ్బలాడుకునే వాళ్ళు ఉంటారు. మీ యందు ఆ మనస్థితి లేదు. మీరు విశేషమైనటువంటి సౌహార్దత కలిగినటువంటి వారు, ఒకరి పట్ల ఒకరికి అంతటి ప్రేమ ఉంది ఐదుగురికి. కానీ ఇప్పుడు మీ జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టంతో పాటే ఒక సమస్య కూడా ప్రవేశించింది. గొప్ప సుందరాంగి అయినటువంటి భార్య ఐదుగురికి ఒక్కటే. ఇంకా ఇప్పటికీ ధర్మరాజు గారికి వేరు భార్య లేదు. భీముడు హిడింబని చేసుకున్నా ఆమె కుమారుడితో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయింది, హిమాలయాలకి. అప్పటికి ఇంకా అర్జునుడు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ, నకుల సహదేవులు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ లేదు. కాబట్టి ఐదుగురికి ఆమె ఒక్కతే భార్య. ఐదుగురికి ఒక్కతే భార్య అయిన కారణం, ఆ కారణం వల్ల ఏదైనా మీ మధ్య దెబ్బలాట అంటూ వస్తే దాని పరిష్కారము మరణమునందే ఉంటుంది. కాబట్టి ముందరుల మధ్య పగ ఎంత దూరం పెడుతుందంటే చంపుకోవడం, వినా మార్గం లేని స్థితికి వెళ్ళిపోతుంది. మేము అన్నదమ్ములం కదా, అలా ఎందుకు అవుతాం అంటారేమో. పూర్వం ఆడదాని కారణం చేతే సుందోపసుందులబడేటటువంటి అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని పొడుచుకుని చనిపోయారు. కాబట్టి మీ ఐదుగురి జీవితంలో ద్రౌపదీదేవి వలన మీరు దెబ్బలాడుకునే రోజు రాకూడదు. అలా రాకుండా ఉండాలి అంటే మీలో మీకు ఒక కట్టుబాటు, ఒక ఏర్పాటు, ఒక పద్ధతి, ఒక నియమం ఏర్పాటు చేయబడి ఉండాలి. మీరు ధర్మమునకు కట్టుబడేటటువంటి వాళ్ళు కనుక. ఎందుకంటే ఇది అలౌకికమైనటువంటి వివాహం. లోకరీతి ఎలా ఉంటుందో అలా లేదు మీ వివాహం. మీది ఆశ్చర్యజనకమైన వివాహం. కాబట్టి ఇది ఇతరత్ర ఇబ్బందుల్ని ఏ కారణం చేత తేకూడదు. ఇప్పుడు పాండవుల యొక్క మనస్తత్వంలో దోషం ఉందని కాదు, ద్రౌపదీదేవి యొక్క మంచితనంలో దోషం ఉందని కాదు, వారి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులున్నారని నారదుడు గ్రహించారు. నిన్న నల్లా దుర్యోధనుడు చాలా మంది అందగత్తెల్ని పంపించి పాండవుల మనసు ద్రౌపది మీద విరిగిపోయేటట్టు చేయడము, ద్రౌపదీదేవికి పాండవులకి మధ్య ఏదైనా అగాధాన్ని సృష్టించడము చేస్తే వాళ్ళ మనశ్శాంతి నశిస్తుందిగా అన్నాడు. అలా జరగకుండా ఉండాలని నారద మహర్షి బయలుదేరి వచ్చారు. ఆ సుందోపసుందులు ఎవరు అని అడిగారు. పూర్వం దితి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడు. ఆ హిరణ్యకశిపుడికి నికుంభుడు అనే రాక్షసుడు, ఆ నికుంభుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు. సుందుడు, ఉపసుందుడు, వాళ్ళ పేరు సుందోపసుందులు అని కలిపి చెప్తారు. వాళ్ళిద్దరిది ఒక్కటే మాట, అంత అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళు రాక్షసులు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడం అనేటటువంటి విషయం మాత్రం చాలా గొప్ప విషయం. అది కేవలముగా నోటితో చెప్పడానికి వీలైనంత తేలికైన విషయం మాత్రం ఒక్కనాటికి కాదు. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. ఏదో ఒక స్థాయి వరకు అన్నదమ్ములు కలిసి ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకునే రోజుల్లోనో లేకపోతే పెళ్లిళ్ళు అవ్వకముందో పెళ్ళైన కొత్తల్లోనో కలిసి ఉంటారు బాని. చాలా తొందరగా విడిపోయేటటువంటి అనుబంధాలు ఏమైనా ఉంటే అన్నదమ్ముల మధ్యనే కొట్లాట్లు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలరు. అన్నగారు వస్తే తమ్ముడు పలకరించాడు. తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకు అవకాశం ఉండదు. ఒక్కొక్క చోట ఉండక అన్నదమ్ముల మధ్య పొరపక్షాలు పెరిగిపోతాయి. అన్నగారెంత ధార్మికుడు కానివ్వండి, తమ్ముడెంత మంచివాడు కానివ్వండి, అన్న తమ్ముడి దగ్గరికి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళకపోవడమే ఆ అన్నదమ్ముల గౌరవం పాడవడానికి కారణం ఉంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా, ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారు, ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించాడు. ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అందరూ అంటారు, ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళడు. చాలదా కీర్తి మార్చుకోవడానికి? చాలదా బాధపడ్డానికి?
ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందులో 50 సంవత్సరములో 60 సంవత్సరములో వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అంత అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకంటే స్వతంత్ర్యంగా మనుష్యుడు తన తమ్ముడింటికో తన అన్నగారింటికో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే 65 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మాత్రమే అలా వెళ్ళగలడు. ఒంట్లో ఓపిక ఉంటుంది అని మీరు ఊహించగలరు. ఆ పైన ఉంటే అది ఈశ్వరానుగ్రహం. 65 సంవత్సరముల వరకు వెళ్ళగలడు అనుకుంటే 50 ఏళ్ళు వచ్చిన వాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడింక వెళ్ళగలిగినది స్వతంత్రంగా 15 ఏళ్ళు. 15 ఏళ్లలో వీడు 15 ఏళ్ళు వెళ్ళి తమ్ముడి దగ్గర కూర్చోడుగా. ఆయన ఊళ్ళో ఉంటాడు, ఈయన ఊళ్ళో ఉంటాడు. ఏడాదికి మహా వెడితే ఒక 5 రోజులు వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఉండేది 5 రోజులు ఏడాదికి. 15 75 రోజులు. అంటే ఇంకా ఆ శరీరంతో వాళ్ళు ఉండగా ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగిలించుకొని సంతోషంగా కూర్చుని, ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా అని తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరూ కలిసి అన్నం తింటూ సంతోషపడిపోయేటటువంటి మధుర క్షణాలు. దానికి కోట్లక్కర్లేదు. అన్నగారికి ఏది ఇష్టమో తమ్ముడికి తెలుసు, తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు అక్కర్లేదు. అలా 4 అడుగులేసి వచ్చేటప్పుడు ఒరేయ్ నీకు జామకాయ దోరకాయ ఇష్టమని పట్టుకొచ్చాను రా అని అన్నయ్య ₹1 ఇచ్చి పట్టుకొచ్చిన దోర జామకాయని, అన్నయ్య ఎంత గుర్తు పెట్టుకు తెచ్చావన్నయ్య నాకు దోర జామకాయలు ఇష్టమని ఆ తమ్ముడు కొరుక్కు తింటుంటే చూసి మురిసిపోయిన అన్నగారు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టమని దోసకాయలు తెప్పించానన్నయ్య 1 అరకిలో, ₹3 పెట్టి తెప్పించిన దోసకాయలతో వేసిన పప్పు అన్నయ్య తింటుంటే మురిసిపోయిన తమ్ముడు, ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు. ఆ ఐకమత్యత ఉందే అది కనురాపు కల్పిస్తుంది. బా ఇంత వయసులో చూడండి ఆ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లో ఎలా ఉంటారో, ఎంత ప్రేమండి ఇద్దరికి. అసలు ఆ తమ్ముడిని ఆయన అలా చూస్తాడు, ఆ అన్నయ్యని ఆయన అంత గౌరవిస్తాడు అంటారు. అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం. కొట్టుకు చచ్చిపోవడానికి పెద్ద కారణాలు ఎందుకండి? ఏమీ అక్కర్లేదు. అసలు ఏ కారణానికి అన్నయ్య మొహం తమ్ముడు చూడడో తెలియదు, ఏ కారణానికి తమ్ముడు అన్నయ్యను రానివ్వడో తెలియదు. అలా లేవు కొన్ని జీవితాలు ఉంటాయి. అది శోభస్కరం కాదు, అది మంగళప్రదం కాదు, అది గర్వంగా చెప్పుకోవడానికి తగిన లక్షణం కాదు. అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు. కానీ అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతువు. అలా మీరు కలిసి ఉండాలి, మీరు విడిపోకూడదు. అది రాక్షసులే కానివ్వండి, దేవతలే కానివ్వండి, మనుష్యులే కానివ్వండి, అన్నదమ్ములు కలిసి ఉండడమే అంత గొప్ప విషయం. అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే అందరూ ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ఏం నియమం లేదు. ఎవరి ఇంట వారున్నా ఎవరి ఊర్లో వారున్నా కలుసుకున్నప్పుడు ఆ ఆప్యాయతతో కలుసుకోగలిగితే చాలు. ఆ పరిమితిలో వాళ్ళు అలా ఆనందించగలిగినా చాలా సంతోషం. కాబట్టి సుందోపసుందులు రాక్షసులు కావచ్చు, కానీ వాళ్ళ ఐకమత్యత ఇంత ఐకమత్యత కలిగిన సుందోపసుందులు ఒక చిత్రమైన మాట అన్నారు. వాళ్ళన్నారు, అసలు లోకంలో అనన్య సాధ్యమైనటువంటి వైభవాన్ని పొందాలి అంటే అది దేని చేత సాధ్యం కాదు, కేవలము తపస్సు చేత మాత్రమే సాధ్యం. ఇది చాలా పెద్ద మాట ఉస్మండి. సుందోపసుందులు రాక్షసులైతే కావచ్చు, కానీ వాళ్ళు చాలా పెద్ద మాట అన్నారు. అసలు ఈ శరీరంతో వచ్చిన వాడు మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి శరీరమే. మీరు ఆలోచించండి. ఈ శరీరంతో వచ్చాడు, ఇంకొకసారి శరీరంలోకి వెళ్ళకూడదు అనుకున్నాడు, అంటే మోక్షం కావాలి. ఇప్పుడు వాడు దేన్ని పెట్టుబడి పెట్టాలి? ఈ శరీరాన్నే పెట్టుబడి పెట్టాలి. పెట్టి శీతాకాలం అని చూడకుండా తలస్నానం చేయాలి, వేసవి కాలం అని చూడకుండా కాళ్ళు కాలుతున్నా శ్రీకాళహస్తిలో తడబడకుండా ప్రదక్షిణం చేయగలగాలి. ఈ శరీరం డసిపోతోంది, ఈ శరీరానికి ఇబ్బంది వచ్చేస్తోంది, ఈ శరీరం ఏమైపోతుందో అని బెంగ పెట్టేసుకున్నవాడు అసలు ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టకుండా ఈశ్వరుణ్ణి ఎలా చేరుకుంటాడు? కుదరదు. చాలా లాభం రావాలనుకున్న వ్యాపారస్తుడు ముందు తన ఇంట్లో ఉన్న డబ్బు తీసే పెట్టుబడి పెట్టాలి.
మా ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టండి, నాకు లక్షలు కావాలండి అన్నవాడికి ఎలా వస్తాయి లక్షలు? రావు. ముందు తన ఇంట్లో బీరువాలోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి. ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు ముందు దీంతోనే ధర్మాచరణం చేయవలసి ఉంటుంది. దీనికి భోగం కావాలి అనుకుంటే, నువ్వు ఐశ్వర్యం పొందాలి అనుకుంటే దీనితోనే నువ్వు పుణ్యం చేయవలసి ఉంటుంది. దీనితో పుణ్యం చేయడంలో అంతర్భాగంగా ఇది ఖేదపడుతుంది. ఇది ఇబ్బంది పడకుండా పుణ్య సాధన సాధ్యం కాదు. ఏ కష్టమూ పడకుండా నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేద్దాము అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన అన్నాడు, అనితర సాధ్యమైన భోగమునకు కాని, లేదా అసలు సృష్టిలో ఏదైనా మహోత్కృష్టమైన కోరిక తీరడానికి కాని హేతు ఒక్కటే, తపస్సు చెయ్యగలుగుటయే. తపించాలి ఈశ్వరుడి గురించి. కాబట్టి ఒరే తమ్ముడు, మనం గొప్ప కోరికలు కోరుదాం, వాటి కోసం తపస్సు చేద్దాం, వస్తావా అన్నాడు. అన్న ఏం చెప్తే తమ్ముడికి అది. కాబట్టి అలాగే అన్నయ్య అన్నాడు. ఇద్దరూ కలిశారు, వింధ్య పర్వతం యొక్క గుహలోకి వెళ్ళారు. ఎంత తపస్సు చేశారో తెలుసా అండి? ఈ శరీరము దేని నుంచి విముఖంగా ఉంటే భోగం అని పిలుస్తుందో దానికి అనుకూలంగా పెట్టి ఖేదం కల్పించారు. మీరు చూడండి, బయట వాతావరణం వేడిగా ఉందనుకోండి, దీంట్లో చల్లటిది పోశారనుకోండి సుఖం. బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, దీంట్లో వేడిగా ఉండేది పోశారనుకోండి, దీనికి సుఖం. బయట బాగా చల్లగా ఉందనుకోండి, దీని మీద వేడి నీళ్లు పోస్తే సుఖం. బయట చాలా వేడిగా ఉందనుకోండి, దీని మీద చల్లటి నీళ్లు పోస్తే సుఖం. బయటి వాతావరణం ఎలా ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఉంచితేనే భోగం కల్పించినట్టు అని చెప్తుంటుంది మనసు ఎప్పుడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఖేదపడిపోయినా పర్వాలేదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి. ఇక్కడే చిన్న తేడా వల్ల నశించిపోతారు రాక్షసులు. కాబట్టి శీతాకాలంలో నీటిలో, వర్షాకాలంలో నీటిలో తల ఇలా పైకెత్తి చూస్తూ కొన్నాళ్ళు ఇలా తల కిందకి దించుకుని మాత్రమే ఉండిపోయి, అదేమంత తేలిక విషయం కాదు. తల చాలాసేపు మీరు ఇలా కిందకి దించి అలా ఉండలేరు. కొంతసేపటికి ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. అలా తల దించుకుని ఉండి కొన్ని సంవత్సరాలు, రెండు చేతులు పైకెత్తి ఉంచేసి కొన్ని సంవత్సరాలు, ఒంటికాలు మీద నిలబడి కొన్ని సంవత్సరాలు, ఇలా బయట అసలు ఆహారం తీసుకోవడం మానేసి గాలిని భక్షిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళ యొక్క ఆ బ్రహ్మస్థానంలోంచి తపో ధూమము పైకి వచ్చి అది వింధ్య పర్వత గుహలోంచి పైకి వచ్చి ఆకాశాన్ని కప్పింది. కప్పితే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారన్నారు, అనితర సాధ్యమైన తపస్సు చేశారు సుందోపసుందులు, కాబట్టి వాళ్ళని అనుగ్రహించమన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక భక్తుడైతే ఏమంటాడంటే, నీ పాదముల ఎడ విస్మృతి లేని భక్తిని నాకు కృప చెయ్యి అని అడుగుతాడు. అంతే, ధన్యుడైపోతాడు. ఏ శరీరాన్ని ఇంత కష్టపడి అడ్డుపెట్టి వీళ్ళు వ్యాపారంగా చేశారో, అంత కష్టపడి ఆ తపస్సు చేశారో, దాన్ని నిజంగా వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఆ వచ్చిన బ్రహ్మగారిని వాళ్ళు ఏమడిగారంటే, మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కోరిన రూపం మాకు వచ్చేయాలి. ఇది లోకంలో ఇదో గమ్మత్తు. ఇలా ఉన్నాడు అనుకోండి, నేను సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణిరా, నేను మనుష్యుణ్ణి రాని వాడు తృప్తి పడ్డాం. వాడికి ఏదో ఒక దిక్కుమాలిన కోరిక పుడుతుంది. అలా అది ఉంది చూసావా, దానిలో నేను ఉంటే ఎలా ఉంటుంది. ఈ కోరిక వల్లే మనిషి ఏం చేశాడో తెలుసా అండి? సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోను ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన లక్షణం ఏదుందో దాన్ని తెచ్చి వాడుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మీరు గమనించండి. ఏనుగుంది, దాని దంతం తెచ్చి బొమ్మలు చేసుకునేవాడు మనుష్యుడే. గుర్రం ఉంది, దాని మీద ఎక్కి స్వారీ చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. ఆవు ఉంది, దాని పాలు తెచ్చుకుని అభిషేకం చేసుకునేవాడు మనుష్యుడే. గేదె ఉంది, దాని పాలు తెచ్చుకుని తోడు పెట్టుకు పెరుగు తినేవాడు మనుష్యుడే. జింక్ ఉంది, దాని చర్మం తెచ్చుకుని వేసుకుని జపం చేసుకునేవాడు మనుష్యుడే. పులితోలు మీద కూర్చునేవాడు మనుష్యుడే. ఏనుగెక్కి ఆ అంబారీ మీద కూర్చుని యుద్ధానికి వెళ్లేవాడు, గజారోహణ సత్కారాన్ని పొందేవాడు మనుష్యుడే. ఒక నెమలుంది, దాని ఈకలు తెచ్చి ఇంట్లో అందంగా పెట్టుకుని నెమలి నాట్యం చేస్తుంటే సంతోషపడిపోయేవాడు మనుష్యుడే. పక్షుల్ని తీసుకొచ్చి పంజరాల్లో పెట్టేవాడు మనుష్యుడే. ఆఖరికి కస్తూరి మృగం కస్తూరి తెచ్చుకుని ఒంటికి రాసుకుని పొంగిపోయేవాడు మనుష్యుడే. ఇది ఒక జీవికున్న ప్రత్యేకతని వేరొక జీవి తన భోగానికి వాడుకోదు లోకంలో.
ఇది ఏ జీవికి ఉండదు. మీరు చూడండి, ఏనుక్కి దంతం ఉంది. ఈ దంతం పట్టుకెళ్ళి నా గూట్లో పెట్టుకుంటానని చిలక పట్టుకెళ్ళదు. చిలకకి అందమైన ఎర్రటి ముక్కుండి అందంగా అరుస్తూ పండు కొరుకుతూ ఒకరన్న మాటని అనుకరించగలిగిన లక్షణం చిలకకుంటుంది. అలాగని పక్క కొమ్మ మీదున్న కాకి చిలకనెప్పుడు నువ్వు కావు కావు అను అని నేర్పదు. మనిషి తెచ్చి పంజరంలో పెట్టి మాటలు నేర్పుతాడు చిలక్కి. ఏ ప్రాణి కూడా తనకున్న వైభవాన్ని తాను వాడుకోదు. దానికున్న వైభవాన్ని వాడుకుందామని పక్క ప్రాణి చూడదు. అన్నిటి వైభవాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. దాని వలనే ఇన్ని రకాల ఆహారాలు అలవాటు పడింది మనుష్యుడికి ఒకరికి. ఇది చూడండి, చిలుక ఏదో పళ్ళో కాయలో తింటుంది, పులి మాంసం తింటుంది, దానికి ఏం వండక్కర్లేదు, వార్చిపెట్టక్కర్లేదు, దొరికితే చాలు తింటుంది. ఓ ఏనుగు ఆకులు కొమ్మలు తింటుంది. మనుష్యుడు గోడ మీద బల్లి తప్ప వాడు తినందేముండదు. కొన్ని దేశాల్లో అవి తింటారు. నేను అది విని తెల్లబోయాను. కాబట్టి అన్నిటినీ తిని తాను సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి విషయంలో అసలు నిగ్రహం లేకుండా ఆ భోగానికి అవధి లేనితనమే రాక్షసత్వం. కాబట్టి సుందోపసుందులు అడిగారని మనం ఏం వాళ్ళనే అనుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు మాకు కామరూపం కావాలి. వాడికో ఏనుగుని చూశాడనుకోండి, ఆ ఏనుగుని ఇంకో పెద్ద ఏనుగు వచ్చి యుద్ధం చేసి కొట్టి పడేస్తే అలా ఉంటుంది అనిపిస్తే వీడు పెద్ద ఏనుగు అయిపోతాడు. లేకపోతే అక్కడ ఒక ఆడ ఏనుగు కనిపిస్తే దానికి వాడికి ఆడ ఏనుగు అందంగా అనిపిస్తే వీడు మగ ఏనుగు దాంతో క్రీడిస్తాడు. అది దానికి అర్థం ఏముండదు. ఆ భోగానుభవానికి ఈ ఒక్క శరీరం చాలదు మాకు, అందుకుని మాకు వేరు శరీరాలు కావాలి. ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఆ శరీరాన్ని చేద పెట్టి తపస్సు చేశాడు. అది వ్యాపారం కాదండి. అది ఇంకా ఈ శరీరం రాకుండా చేసుకోవడం కాదు, మళ్ళీ ఇన్ని రకాల శరీరాలతో భోగం అనుభవిస్తాట. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు చేసినట్లు ఆ తపస్సు? అన్నీ విన్నా, అన్నీ చదువుకున్నా, ఇంట్లో భారతం వ్యాఖ్యానాలన్నీ ఉన్నా, తన భోగకాంక్ష ఎందు కించిత్ కూడా తరుగన్నది లేకుండా మనసు మాత్రం వెంపర్లాటతో తిరిగేవాడెవరో వాడే సుందోపసుందుల్లో కొంత అంశం ఉన్నవాడితో లెక్క. తృప్తి నీకు ఏర్పడితే నువ్వు నారదుడి, తృప్తి ఏర్పడకపోతే నువ్వు సుందోపసుందుల్లో ఓ అంశం ఉన్నవాడి. కాబట్టి కోరిన రూపం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ అది రూపం చేత, ఇది దేశము చేత. వాడికి ఎవరో వచ్చి చెప్తారు, హిమాలయ పర్వతములకు ఎడమ పార్శ్వమునందు ఉండేటటువంటి పొదరింటిలో ఒక గొప్ప పొద తీగ ఉంది, ఆ తీగ ఆకులు తింటే నీకు గొప్ప బలం వస్తుందంటే వాడు వెళ్ళిపోయి ఆ ఆకు తినేయాలి. దానికి వాడు కష్టపడ్డావు, వెంటనే వెళ్ళిపోవాలి వాడు. అలా వచ్చినవే కదా సాధనాలన్నీ, ప్రయాణ సాధనాలు. వెళ్ళేటప్పుడు కూడా భోగమునకు కించిత్ ఇబ్బంది రాకుండా వెళ్ళిపోవడం అనేటటువంటి ప్రక్రియలో ఒకప్పుడు కారు అంటే కారు ఒక్కటే ఉండేది. ఆ తర్వాత కారు ఏసీ కారు అయింది. ఆ తర్వాత ఏసీ కారు ఆడియోతో తయారైంది. ఆ తర్వాత ఏసీ కారులో ఆడియో విత్ వీడియో, వెనకాతల కూర్చుని అలా స్క్రీన్ మీద చూస్తూ సినిమా చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెల్ ఫోన్ పొరపాటున ఛార్జింగ్ అయిపోతే అందులోనే పెట్టేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసింది. నీకు వినపడి బాధపట్టక్కర్లేదు, నువ్వు అద్దాలు వేసుకుంటుంటే వీధిలో వాళ్ళ చెవులు పగిలిపోయేలా హారలు కొట్టచ్చు. ఇన్ని భోగాలు కావాలో అన్ని భోగాలు అందులో ఉన్నాయి. ఇన్ని భోగములు అందులో ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత ఎందుకుంటుంది? అందులో టీవీ ఉంది, నీకు రోడ్డు కనపడుతుందా? అందులో పాట ఉంది, నీ మనసు నిలబడుతుందా? అందులో సెల్ ఫోన్ ఉంది, నీ దృష్టి స్టీరింగ్ మీద ఉంటుందా? కాబట్టి అన్నీ ఉన్న కారు రోడ్డు మీద పక్కన పడిపోతుంది. అది ఎక్కిన ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటాడు. నిగ్రహం లేకపోతే వచ్చే ప్రమాదం. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వచ్చిందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి గమనము, మాయారూపమును మేము ధరించగలిగి ఉండాలి. నాలుగోది ఏమిటో తెలుసా? ఇన్ని ఉన్నాయి. నీకు ఇచ్చేసానన్న తర్వాత నీకు చచ్చిపోతే అందులో చావు రాకూడదు, అసలు శరీరం పడిపోకూడదు. ఇందుకు ఇంత కష్టపెట్టి తపస్సు చేసింది, అది విచిత్రం. అసలు మేము చచ్చిపోకూడదు బ్రహ్మదేవ. ఆయన అన్నాడు,
అలా కుదరదలేవయ్యా, చచ్చిపోకపోవడం అన్నది వదిలేయి, అసలు ఇవ్వలేరు ఎవరది, అది ప్రకృతి పరిణామం, పడిపోవాలి ప్రతి ప్రాణి కూడా. కానీ ముందు 3 ఇస్తాను తీసుకో అంతే. వాడికి ఇంకేం కావాలండి 3 ఇచ్చేస్తే? ఉత్తర క్షణం ఎక్కడెక్కడ ఉన్న భోగములను అనుభవించాలి. అన్ని భోగముల కన్నా ఎక్కువ భోగములు ఎక్కువ ఉంటాయి అంటే స్వర్గలోకంలో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి పోతారంటే స్వర్గలోకం మీద దాడికి పోతారు రాక్షసులందరూ. కాబట్టి ఆ స్వర్గలోకం మీదకి వెళ్ళాడు, అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఎవరైనా ఒకవేళ వేదము అన్నా, ఈశ్వరుడు అన్నా, యజ్ఞము అన్నా, యాగము అన్నా వాళ్ళని పట్టారు, బంధించారు, తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టేశారు. నాకన్నా ఈశ్వరుడు ఎవడన్నాడు. ఇంకా దాంతో వ్యక్తి పూజ మొదలు పెట్టాడు, నానా అల్లరి పెట్టడం మొదలు పెట్టాడు. ఆఖరికి వాడి కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాడు అరణ్యంలో ఏనుగుల మధ్య ఏనుగై, పులుల మధ్య పులై, సింహాల మధ్య సింహమై వాటిని కూడా బాధపెట్టేవాడు. నేను యథార్థం చెప్తున్నాను, భారతంలో ఉంది, మీరు కావాలంటే చదవండి. కాబట్టి వీడికి ఉన్న శక్తులన్నీ ఎందుకు పనికొచ్చాయంటే వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని బాధ పెట్టడానికి పనికొచ్చాయి. ఆ స్థితిలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరు ఎలా చచ్చిపోతారు, అసలు వీళ్ళిద్దరు చచ్చిపోయే మార్గం ఏమైనా ఉందా అన్నారు. అంటే బ్రహ్మగారు ఒకసారి ఆలోచించి ఆయన అన్నాడు, విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, ఆయన్ని పిలిచి లోకంలో ఇప్పటి వరకు లేనటువంటి గొప్ప అందగత్తెని సృజించు. ఆయన తిలానుమణికోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోత్తమ అనంగ ఒక్క యువతీ లలామంబు ఉత్పలాక్షినరించే సర్వగుణభాసి రూప క్రియా కళావిదుడు విశ్వకర్మ తన కౌశలం వెర్పడన్. ఆయన రత్నాలలో నువ్వు గింజలంతంత ఉండేటటువంటి రత్నములను కొన్నిటిని తీసుకుని ఆ నువ్వు గింజల్లాంటి రత్నాలతో ఆ తేజస్సుతో ఒక స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ఎలా ఉందంటే ఆమె బ్రహ్మగారికి ప్రదక్షిణం చేద్దామని ప్రదక్షిణం చేస్తోంది. బ్రహ్మగారికి ముందు తలకాయ ఒకటి ఉంది. అప్పుడు ఆయన ఇలా చూశాడు, చూసి అయ్య బాబోయ్, ఏదో అందగత్తిని సృజించమంటే ఇంత అందగత్తిని సృజించాడేమిటని, బ్రహ్మగారంతటి వాడు నేనెప్పుడూ చేయలేదు ఇలాంటి సృష్టి, ఇంత గొప్ప సృష్టి అని ఆవిడ ప్రదక్షిణం చేస్తుంటే సృష్టికర్త తెల్లబోయాడు, ఇలాంటి స్త్రీని ఎలా సృష్టించాడని. అప్పుడు ఒక్క ముఖం 4 ముఖాలైంది ఆవిడ్ని చూడటంలో. ఇంద్రుడు ఆవిడ్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని ఒళ్ళు 1000 కన్నులు చేసుకున్నట్టు. అంత అందగత్తెని సృజించి బ్రహ్మగారు అన్నారు, వాళ్ళకేం వికారం ఏం లేదు, ఆ చూడటం చేత అభినందించారు సృష్టిని. విశ్వకర్మని అభినందించారు. అభినందించి అమ్మాయి నువ్వు వెళ్ళి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి అన్నారు. ఆజ్ఞ అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించాలి. కాబట్టి వాళ్ళన్నారు, ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవికా అన్నారు. వెంటనే ఆవిడంది, సుందరి మా ఇద్దరిలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ అనపడు, పూర్ణేందుముఖి వారి కను మీ అందెవ్వడు ఒడిచి ఒడుచు అతనిది వలతు. నాకు భార్య అంటే నాకు భార్య అని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యను ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరూ పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని వివాహం చేసుకుంటారు అంతే. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతీదీ కలిసే అనుభవించారు, కలిసే ఉన్నారు సంతోషంగా తపస్సు దగ్గర నుంచి. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరు కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ కథ? నారద మహర్షి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? పాండవులతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎంతటి తపోనిష్టాగరిష్ఠులైనా, ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనా, ఎంత ఐకమత్యం ఉన్న వాళ్ళైనా స్త్రీ కారణంగా ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీకు 5గురి మధ్య సమైక్యత ఉంది, కానీ ఒక్కతే భార్య. దీని వలన రాబోయే కాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. కాబట్టి మీరు ఒక నియమం చేసుకోండి అనిన నారద మహాముని పల్కు చేకొని తమలో ఒడంబడి విమల బుద్ధి
ఏవురయందును ద్రౌపది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క 7 క్రమమున ఉండను. కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే ఇంటి వలన పెరవారు చనకుండా ఎరుగక చనిరీని వెలయగ 12 నెలలు తీర్థసేవ చేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాను సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మాత్ములు కాబట్టి పెద్దలు చెప్పిన మాట వాళ్ళు వింటారు. కాబట్టి వాళ్ళు 5గురు కూర్చుని ఇందుకు చెప్పాడో నారదుడు మహాత్ముడు, ఏ దెబ్బలాటాలు అయిన దానికి మధ్యలో ఈయన పెద్దరికం ఏంటి అనలేదు. వాళ్ళు పెద్ద ఆయన వచ్చి చెప్పారు గురువు గారు. కాబట్టి మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. ఇక నుంచి మన 5గురికి పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. ధర్మరాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు మిగిలిన 4 ధర్మరాజు గారితో కలిసి ఉండగా, ఆవిడితో మాట్లాడుతున్నా, ఆవిడితో కలిసి ఎక్కడికన్నా వెళుతున్నా, కలిసి ఆ ఇంట్లో విహరిస్తున్నా, కలిసి ఆఖరికి ఓ గదిలో నిలబడున్నా, మిగిలిన 4 పొరపాటున కూడా వెళ్ళి చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళాలి. అది పాపము కింద భావన చేద్దాం. చేసి తత్పాప పరిహారార్థం 12 నెలలు వెళ్ళాలి. సంస్కృత భారతంలో 12 సంవత్సరాలు వ్యాసుల వారు పెట్టిన నియమం. నన్నయ్య గారు ఆంధ్రీకరించినప్పుడు దాన్ని 12 నెలలుగా మార్చారు. కాబట్టి 12 నెలలు మనం అలాంటి నియమం పెట్టుకుందాం. ఒక్కొక్కరింట 12 నెలలు ఉంటుంది ద్రౌపదీదేవి. అలాగే తప్పకుండా అంగీకారం. కాబట్టి ఆవిడ ధర్మరాజు గారి ఇంట్లో ఉండి చక్కగా సంతోషంగా జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన 4 తమ్ములు వేరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా ధర్మరాజు గారితో మాట్లాడవలసి వస్తే వాళ్ళ సమావేశ మందిరం వేరే ఉండేది తప్ప ద్రౌపదీదేవితో కలిసి ఆయన ఉన్న ఇంటికి వెళ్లేవారు కాదు. కానీ ఒకానొకప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుని యొక్క ఆవుల్ని, దూడల్ని దొంగలు ఎత్తుకుపోయారు. అవి హోమధేనువులు. అంటే అందులో దాని వలన వచ్చేటటువంటి పాలు తదితర పదార్థముల చేత ఆయన హోమాన్ని చేస్తాడు. హోమము అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. బ్రాహ్మణుడికి అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి విధి. అసలు యథార్థంగా మాట్లాడాలంటే అగ్ని ఆరాధన బ్రాహ్మణుని ఒక్కడి సొత్తు కాదు, అందరూ చెయ్యాలి అగ్ని ఆరాధన. అయితే ఎవరు ఎలా చెయ్యాలి అన్న దాని మీద వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయి తప్ప అగ్నిని ఆరాధించకుండా ఎవ్వరూ ఉండకూడదు, అందరూ అగ్నిని ఆరాధన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు అతనికి హోమం ఆగిపోతుంది ఈ ఆవులు దూడలు లేకపోతే. ఆయన బ్రాహ్మణుడు, ఆయన వెంటబడి యుద్ధం చేయలేడు, బ్రాహ్మణ తేజస్సున్నవాడు. కాబట్టి ఆయన క్షత్రియుడి మీద ఆధారపడాలి రక్షణ కొరకు. పరిగెత్తుకుంటూ ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున ఆలస్యం చేస్తే దొంగలు దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళు నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి నువ్వు వెంటనే బాణములను పట్టుకొచ్చి ప్రయోగించి ఆ దొంగల్ని సంహరించి నా ఆవు దూడ నాకు దొరికేటట్టుగా చెయ్యి. ప్రభు అయినటువంటి వాడు దొంగ దొరికి సొత్తు పట్టుకుని పారిపోతూ లొంగనప్పుడు బాణప్రయోగం చేసి చంపైనా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే, ఆ అధికారం ఉన్నవాడు, ఎవరు పడితే వాళ్ళు కారు, ఆ అధికారం ఉన్నవాడు అలా చేయకపోతే గర్భస్రావం చేసిన పాపం ఇంకా కొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకని వెళ్ళాలి క్షత్రియుడైనటువంటి అర్జునుడు. అది ఆయన క్షాత్రం, అది ఆయన ధర్మం అవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మం గురించి జాగరూకతతో ఉంటారు. తన ధర్మ నిర్వహణ తాను చెయ్యాలి. కాబట్టి గబగబా ఆయుధాల కోసమని వెళ్ళబోయి ఆగిపోయాడు అర్జునుడు. అవి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి కలిసి ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉంది ఆయుధశాల. ఆయుధాలన్నీ ఆ ఇంట్లో ఉన్న గదిలో ఉన్నాయి. తొందరపడి వెడితే గభాలన ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడైనా కనపడితే తను ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది, పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. 12 నెలలు తీర్థయాత్ర గడిపాలి బ్రహ్మచర్యం పాటిస్తూ. కాబట్టి వెళ్లకుండా ఆగాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు ఇలా తటపటాయిస్తే నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలా దూరం, నాకు ఆవులు దూడలు దొరకవు. బ్రాహ్మణ సొత్తు అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? కాబట్టి తొందరగా పట్టుకున్న ఆయుధాలన్నాడు. సరే, ముందు బ్రాహ్మణుణ్ణి ఆవుల్ని దూడల్ని కాపాడడం నా కర్తవ్యం, నా ధర్మం. దీనికోసం నేను పరిగెత్తవలసిందే అని ఆయుధశాలలోకి వెళ్ళాడు.
ప్రతి కదలిక యందు పరదేవత ఉంటుందని నేను మీతో చెప్పాను కదండి. ధర్మం పట్టుకున్న వాణ్ణి బతికించాలి. ఎప్పుడు బతికించాలి? ఇప్పుడు కాకపోవచ్చేమో. దీని వెనక ఏం చెయ్యాలనుకుందో ఆ తల్లి. ఇక్కడి కదలిక ఎక్కడికి వెళ్ళి పెద్ద పునాది వేయాలో మీకు చూపిస్తాను, ఎందుకు వస్తుందో ఈ వృత్తాంతం నేను. అందుకే విజయ విలాసం చేశారు చామకూర వెంకటకవి తర్వాత వచ్చే ఘట్టం మీద ఏకంగా. ఏమి పద్యాలు హుటాహుటిన్ హలాయుడుండహో మహోగ్రుడైతనంతటా నడిప్పుడి విధం బెరింగి వచ్చనో ఘటాఘుటీద నెల్ల త్రోవ గట్టి పట్ట బంచనో అంటూ చాలా గొప్ప పద్యాలు ఆ చామకూర వెంకటకవి గారి విజయ విలాసంలో. అటువంటి అర్జునుడు గబగబా ఆయుధశాలలోకి వెళ్ళాడు. ధనస్సు బాణాలు తెచ్చుకున్నారు. అక్కడే నించునున్నారు ధర్మరాజు గారు, ద్రౌపది. ఆయన ముందు గబగబా అవి తీసుకుని వెళ్ళిపోయి ఆ దొంగల్ని సంహరించి ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, అన్నయ్య, నా వల్ల దోషం జరిగింది. నువ్వు ద్రౌపదీదేవితో కలిసి ఉండగా నేను చూశాను. అసలు అలా చూడకూడదు అని కదా మనం పెట్టుకున్న నియమం. కాబట్టి నేను 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే, నీకైనా నాకైనా ఎవరికైనా క్షత్రియుడన్న వాడికి పరమధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని ముందు రక్షించాలి. ఏమంటే పక్షపాతమా? శాంతివాక్యం చెప్పినా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. బ్రాహ్మడు ముందు బాగుండాలని ఆశీర్వచనమే, అందరూ బాగుండాలి అనకూడదా? కాదు. ఎందుకంటారో తెలుసా అండి? బ్రాహ్మణుడు ఒక్కడే ఉన్నా వాడు ఏమీ చేయలేడు లోకానికి. మంత్రం వచ్చు, ఏం చేస్తావు? ఏమీ చేయలేడు. రేపు పొద్దున్న ఋత్విక్కులు వస్తారు, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు ఆవులు లేకపోతే. గోపూజ చెయ్యాలి. అక్కడ అసలు ఆ భూమిని అంతటినీ ఆవు తొక్కాలి. ఆవు పేడ వేస్తే ఆవు పేడతో అదంతా అలకాలి. ఆవు పెరుగు ఉండాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు నెయ్యి ఉండాలి. హోమం చెయ్యాలంటే అసలు ఆవే లేదు. ఇంక ఈయనకి మంత్రం వస్తే ఈయనేం చేస్తాడు? వచ్చి ఏమీ ఉండదు చేయడానికి. అసలు ముందు గోవు అంటూ ఉంటే ఆ తర్వాత బ్రాహ్మణుడు వచ్చి ఏమైనా చేస్తాడు. గో ఒకటి ఉంది. నీకు నాకు కావలసిన ఉపకారం జరగడానికి మంత్ర సమన్వయం చేసే బ్రాహ్మణుడు లేడు. లోకానికి శాంతి ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండి తాను కష్టపడి నేర్చుకున్న మంత్రభాగంతో ఈ నీటిలోకి సమిధ వేసి ఈ సమిధ పట్టుకెళ్లి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు దేవతలు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇది బ్రాహ్మణుడు చెయ్యాలి. గోవు ముందుండాలి, బ్రాహ్మణుడు ఉండాలి. వీళ్ళిద్దరూ ఉంటే మిగిలిన లోకం అంతా బాగుంటుంది. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందుకని ముందు గోవు బాగుండాలని చెప్పారు. గోవుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి సనాతన ధర్మంలో. గోవు పరదేవత ఆవిడ. కాబట్టి నువ్వు గోవుని రక్షించడానికి వెళ్ళావు, దాని దూడల్ని రక్షించడానికి వెళ్ళావు, అనుషంగికంగా బ్రాహ్మణుడికి అది అప్పగించడం కోసం వెళ్ళావు. ఇది అసలు వాడు చాలా దోషభూయిష్టమైన జీవనం ఉన్న బ్రాహ్మణుడైనా ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయంటే తెచ్చివ్వాలి క్షత్రియుడు. కాబట్టి నువ్వు తప్పు చేసింది ఏముందిరా? తీర్థయాత్రకు వెళ్ళడానికి నేను ద్రౌపదీదేవి ఉండగా నువ్వు కావాలని రాలేదు, తగినంత కారణం లేకుండా రాలేదు, ఏదో చొరబడిపోయి చూడలేదు. అయినప్పుడు దోషమే ఉంది అందులో. అక్కర్లేదులే తీర్థయాత్ర ఉండు అన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, లేదు. ఎందుకో నారద మహర్షి మన దగ్గరికి వచ్చి ఒక నియమనం చేయించారు మనతోటి. అది ఏ కారణానికైనా కానీ ఎందుకు తప్పు జరిగింది అన్నదానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు, తప్పు జరిగిందని ఒప్పుకున్నవాడు గొప్పవాడు. కానీ తప్పెందుకు జరిగిందో కారణాలు చెప్పి ప్రాయశ్చిత్తం వదిలేసుకుని తప్పెందుకు చెయ్యొచ్చని సమర్థించుకు తిరిగిన వాడు ధర్మాత్ముడు ఎందుకు అవుతాడన్నాయా? రేపు పొద్దున లోకం గౌరవిస్తుందా అలాంటి వాడిని? ఏ కారణానికి జరిగినా తప్పు జరిగి తర్వాత ధర్మం జరిగింది. ధర్మాన్ని నిలబెట్టాను కానీ తప్పు మాత్రం చేశాను. కాబట్టి అన్నయ్య నన్ను వెళ్ళిపోని తీర్థయాత్రకి. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తాను 12 నెలలు. కాబట్టి నేను వెళితే తీర్థయాత్రకు ఉపయోగం ఏముంది? అక్కడ గంగానది కనపడుతుంది. ఆ గంగానది వైభవం ఏమిటో చెప్పేవాడు ఉండాలా? అక్కడ దేవాలయం కనపడుతుంది. ఆ దేవాలయం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు ఉండాలా? నేను క్షేత్రానికి వెళ్తాను, క్షేత్రం గొప్పతనం ఏమిటో చెప్పేవాడు ఉండాలా? లేకపోతే అక్కడ భూమి ఇక్కడ భూమి నీకు ఏం తెలుసని ఉత్తిని అలా చూసేసి వచ్చేస్తాను. నీ కళ్ళ ఎదురుగుండా ఎంత గొప్పతనం ఉన్నా నీకు దాన్ని గుర్తించడానికి కావలసినటువంటి సమర్థత లోపించి ఉంది. ఇప్పుడు ఆ సమర్థత ఉండాలి అంటే ఆయనతో పాటుగా బ్రాహ్మణులు వెళ్ళాలి. వాళ్ళు వెళితే ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తారు.
మహానుభావ అర్జున, ఇక్కడ సువర్ణదానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ హోమం చేసుకోవాలి, చేయిస్తారు. ఇక్కడ నదీ స్నానం చెయ్యాలి, చేయిస్తారు. ఇక్కడ నీ పితృదేవతలను చెప్పి తర్పణలు ఇవ్వాలి, ఇప్పిస్తారు. ఎక్కడ ఏది చెయ్యాలో అది చేయిస్తే దేశకాలముల వలన ప్రయోజనం ఉంటుంది. అది తెలియనప్పుడు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? దానికి అర్థమేమి ఉండదు. వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక గొప్ప మాట అంటారు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియదు. కూర్చునే వెళుతుంటాడు, ముదుగుతుంటాడు, కోపడుతుంటాడు, మళ్ళీ ఇల్లు గుర్తు తెచ్చుకుంటుంటాడు, ఇంటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళారండి అన్నాడు అనుకోండి, వెళ్ళారు కానండి మీరు అలా అయితే హఠాత్తుగా నేను ఏం చెప్తానంటారు. అక్కడ ఏం చూశారన్నారు అనుకోండి, అది తెలియదు. కొన్ని చూశారా అన్నారు అనుకోండి, ఉండండి చెప్తానంటాడు అని వాళ్ళు ఆవిడ్ని పిలుస్తాడు. ఏదైనా చూసామా మనం, ఇవన్నీ అంటున్నారు అంటాడు. ఆఖరణ ఏమంటాడంటే, ఈ మాట మీరు వెళితే చెప్పండి మీతో వస్తానంటాడు. కాబట్టి బ్రాహ్మణులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా ఎక్కడ ఏది చెయ్యాలో అది చేశాడు. గంగానదీ తీరమునకు వెళ్ళాడు. వెళ్ళి ఆ గంగమ్మని చూసి, గంగాధర పింగజటా సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించెను గంగా ద్వారమున విగత కల్మషుడగుచున్. గంగాద్వారం అంటే హరిద్వారం. అక్కడికి వెళ్ళి గంగని చూశాక, గంగ పేరెత్తగానే నన్నయ్య గారికి పడినటువంటి పద్యం చూడండి. అది భక్తి, అది ఋషి యొక్క తత్వం రచనలో. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగం. రామాయణం బాలకండలో వాల్మీకి మహర్షి అంటారు, భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భౌడైనటువంటి పరమశివుని యొక్క తలకి తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది అన్నాడు. అలా గంగాధరుని యొక్క ఎర్రని జటలకి తగిలి కింద పడినటువంటి ఆ గంగని చూసి, అబ్బా గంగ అన్నాడు. అసలు ఏమిటో కానండి, అసలు ఆ గంగ అనేటప్పటికీ కుంభాభిషేకం అయిపోగానే ఒక్కసారి కాశీ వెళ్ళిపోదాం ఏమిటనిపిస్తుంది. అసలు ఆ గంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ సభంతా అయిపోయిన తర్వాత మీ అందరి మీద గంగ చల్లుతాక అన్నారనుకోండి, ఎంత పొంగిపోతారు. ఎన్నో నదులు ఉండొచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ గంగయే. శంకర భగవత్పాదులంతటి వారు గంగాష్టకం అని గంగ మీద అష్టకం చేశారు. బహుశా నాకు తెలుసున్నంత వరకు, నేను చూసినంత వరకు ఏ నదికి కూడా ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతిరోజు సాయంకాలం దేవాలయంలో కూడా అంత పూజ జరుగుతుందో జరగదో కానీ అంత గొప్ప పూజ జరిగి అంత పెద్ద ఎత్తున నీరాజనాలు ఇచ్చి దానికోసం పెద్ద శిక్షణ చేయించి శరీరాలు కండలు తిరిగిన వాళ్ళు ఒక 25 మందో ఎంతమందో నిలబడి ఒకేలా తిప్పుతూ, ఏదో సన్యాసి దండ విన్యాసం చేసినట్టు ఆ హారతులు తిప్పుతూ ఎదురుగుండా పెడుతున్నటువంటి నదికి హారతులు ఎత్తుతుంటే కొన్ని వందల మంది పడవలలో అటు కూర్చుని ఆ గంగ హారతి, గంగ పాటలు, భజన చేస్తూ పొంగిపోయి గంగా స్నానం చేశామని గంగ నీళ్లు పట్టుకొచ్చి ఇంకోళ్ళకి ఇస్తే ఎంత ఉపకారం చేశారండి అని డబ్బా ఇంట్లో పెట్టుకుని, ఎందుకైనా మంచిది గంగ చల్లుకుంటే మంచిదేమో అని అనిపించినప్పుడు డబ్బా బదలగొట్టి గంగ చల్లుకుంటారు. అలాంటి నది నాకు తెలిసి ఈ భూమండలం మొత్తం మీద ఇంకొక నది లేదు. అటువంటి గంగ పుట్టిన దేశంలో పుట్టడమే అదృష్టం. అందుకే ఆ గంగ పేరెత్తేటప్పటికే నన్నయ్య గారు కూడా అదే మాట అంటారు, గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగం. ఆ తరంగములతో కూడినటువంటి ఆ గంగాని సేవించేట. అంతేకాని ఆ గంగానది కనపడిందని అక్కడి నుంచి వెళ్ళి ఆటలాడడం, అందులో దూకడం కాదు. గంగని సేవించాడు అంటే అంత పవిత్ర భావనతో స్నానం చేశాడు. స్నానం చేసి ఆయన ఆ గంగ ఒడ్డునే కూర్చుని హోమం చేసుకుంటాడు. వాళ్ళు చెప్పారు, ఇది పరమ పవిత్రమైన ప్రదేశమయ్యా, ఇక్కడ కూర్చుని హోమం చెయ్యి, దేవతలు సంతోషిస్తారు. హోమగుండం పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. చక్కగా బ్రాహ్మణులు మంత్రం చెప్తున్నారు. ఆయన స్వయంగా వేదం చదువుకున్నాడు. అందులోకి హోమంలోకి హవిస్సులు ఇస్తున్నాడు. అంతలో వచ్చింది ఒక ఆవిడ నాగకన్య. ఆవిడ పేరు ఉలూచి. ఆ ఉలూచి ఐరావత వంశం. మీకు నేను మొట్టమొదట్లో ఆ జనమేజయ సర్పయాగ సమయంలో ఉదంకుడు వెళ్లి ప్రార్థన చేసినటువంటి సర్ప జాతులలో ఆ జాతి ఒకటి. వాళ్ళు స్వేచ్ఛగా 3 లోకములలో తిరుగుతారు.
అలా తిరగగలిగినటువంటి ఐరావత వంశంలో కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక నాగరాజు యొక్క కుమార్తె ఆమె, ఆ ఉలూచి. ఆ నాగకన్యక మనుష్య రూపాన్ని ధరించి వచ్చి గంగా తీరంలో అర్జునుడిని చూసి, ఆవిడ ఎంత శక్తివంతురాలో తెలుసా అండి. ఆవిడ ఉత్తర క్షణంలో అర్జునుడు హోమం చేస్తున్న హోమగుండాన్ని కలిపి మాయం చేసి ఇద్దరినీ కలిపి తన మేడలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇలా స్వాహ అని చూసేటప్పటికి మేడలో ఉన్నాడు. కానీ గొప్పతనం ఏమిటో తెలుసా అండి, పక్కన నిలబడి ఉలూచి చూస్తాను. ఈయన ఏమిట్రా గంగ ఒడ్డున కాశీలో హోమం చేస్తున్నావాడిని ఇంత మేడలోకి వచ్చాను ఏమిటని ఇలా తల తిప్పాడు. ఉలూచి తనని తాగేస్తున్నట్లు చూస్తోంది. ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆయన లేవలేదు హోమం దగ్గర నుంచి. ఆయన హోమం పూర్తి చేశాడు. అది వాళ్ళ ధర్మం. ఇది మేడేమిటి, అల్లరేమిటి, తీసుకురావడం ఏమిటి, నువ్వెవరు, ఈ ప్రశ్న వేయలేదు హోమాన్ని ఆపి. ఆయన హోమాన్ని ముందు పూర్తి చేశాడు. భారతం చదువుకున్న వాడిలో ఒక మార్పు రావాలి. మనము చేస్తాం సత్యనారాయణ వ్రతం. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళండి, మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని చోట్ల సత్యనారాయణ వ్రత మంటపం ఉంటుంది. అక్కడ అందులో అష్టదిక్పాలకులు ఉంటారు. అందులో సార్వభౌముడైన సత్యనారాయణుడు ఉంటాడు. అందులో నవగ్రహాల్ని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని మంత్రంతో పిలుస్తారు. వాళ్ళందరూ నేల మీద ఉంటారు. వీడు ఓ కుర్చీ వేసుకుని ఎదురుగుంటా కూర్చుంటాడు. అంత నేల మీద కూర్చోలేని వాడి అయితే గడప దాటి ఇంకో గదిలో కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం ఉండగా ఎదురుగుండా కుర్చీలో కూర్చోడానికి కాల్సన నీ భక్తి, అదే భక్తి, అదే కూర్చునే విధానం. ఎక్కడికి వెళ్ళండి, నాకు అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం రండి అంటే వెళ్ళడానికి భయం. అలాగే కూర్చుంటారు. ఏ ఇంటికి వెళ్ళండి అలాగే కనపడుతుంది తప్ప కూర్చోలేడండి అని వాడు గడప దాట అవతల కూర్చుని భక్తితో మంత్రం వింటూ వాడు ఒక్క మాటికి కూర్చోడు. వాడి పెద్దరికం కాలిపోతుందని అక్కడికే వచ్చి కుర్చీ వేసుకుంటాడు వాడు. అలా కూర్చోపోతే వాడి పెద్దరికం పోతుంది. ఈ వ్రతం చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ చూసి, వచ్చారా కూర్చో, ఆయన ఉప్మా పెట్టవే అంతే. ఏమిటి వ్రతం నేను చేసింది? ఈ వెర్రావిడ మాత్రం ఆ తామలపాకు, అక్షత, డబ్బు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. వీడు ఆయన ఇలా వేలు చూపిస్తుంటాడు, గుడ్డేడిని చూపించినట్టు చూపిస్తే ఇక్కడ వేలు పెడితే అక్కడ ఆకేసి ఆకు మీద ఒక్క అక్షతలు వేసి, వీడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే వచ్చిన వాళ్ళ మీద. ఆ వచ్చిన వాడు అంతకన్నా గొప్పవాడు. వాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఏదో వాడికి అర్జెంట్ పని ఉంటుంది. ఎప్పుడు వాడికి అర్జెంట్ పని. అందులో వాడు వస్తూనే వీడి చేతిలో ఒళ్ళో ఎప్పుడేం పెట్టేద్దామని చూస్తుంటాడు. ఇంకా వీడి ఒళ్ళో పెట్టగానే వీడికి నమస్కారం చేయకపోతే వీడికి భూతతృప్తి అవ్వదు. అందుకని సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు. వీడు ఆ మంటపాన్ని సంతూలించుంటాడు. వీడు ఏమన్నా కొంచెం పక్కకి పెట్టండి కాళ్ళు అండవు. మంటపం తంతున్న వాడి కాళ్ళకి వీడు దండం పెడతాడు. సత్యనారాయణ స్వామి వారు వీడి కోరికలన్నీ తీర్చేయాలి. ఆయన్ని పూజించారా, అవమానించారా? వీడు ఎందుకు తీరుస్తాడు కోరికలు? ఏది భక్తి, ఏది బూడిదెక్కడ? ఒక పని చేస్తే శాశ్రద్ధ కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఒక పని చేస్తే దాని యందు మగ్నుడవు కావాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధ లేకుండా, ఆ ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేసేటటువంటి పూజలు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి భగవత్ సంబంధమైన కార్యాలు పరమ అసహ్యంగా ఉంటాయి. అవి తంతు కింద ఉంటాయి కానీ భక్తితో చేసేటటువంటి ఈశ్వర క్రియాకలాపం కింద ఉండవు. అది అర్జున భక్తి అంటే. అకస్మాత్తుగా మేడలోకి మార్చేసిన ఆవిడ ఆయన హోమమే పూర్తి చేశాడు. హోమం పూర్తి చేసి, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఈ మేడలోకి అని అడిగాడు. ఆవిడ చిరునవ్వు, ఆవిడ చూపు బట్టి తెలుసుకోలేనంత అమాయకుడు అర్జునుడు కాడు. ఆవిడంది, నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథి యందు నిన్ను పరహిత చరిత. అర్జున అని పిలవలేదు. ఉలూచి ఒక పెద్ద మెరుపు మహాభారతంలో. ఉలూచి లేకపోతే అసలు బహుశః ఏమి పరమయదార్థం అర్జునుడు నరకానికి వెళ్ళిపోతాడు. ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే అర్జునుడు నరకానికి వెళ్ళలేదు. ఆవిడ అంతటి శక్తివంతురాలు, అంతటి గొప్ప తల్లి. ఎందుకు అలా జరిగింది అన్నది నేను మీకు ఎదర చూపిస్తాను, ఒక ఘట్టంలో కలిపి చెప్తాను. ఇందులో అది కాదు కానీ
అశ్వమేధ పర్వంలోది. అశ్వమేధ పర్వం అంటే ఇంచుమించుగా చిట్ట చివరికి వెళ్ళిపోతే భారతంలో వస్తుంది. కానీ నేను మీ యొక్క సౌకర్యం కోసం ఇవాళ ఉలూచి గొప్పతనాన్ని చూపించడానికి నేను ఆ వైభవాన్ని చూపిస్తాను, అక్కడ కలిపి చెప్తాను. ఇప్పటికి అలా వినండి తప్ప ఆవిడ ఏదో కాముకురాలని మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఆవిడ అర్జునుడిని పిలిచినప్పుడు పార్థ అని పిలవలేదు, విజయ అని పిలవలేదు, అర్జున అని పిలవలేదు. ఆవిడ ఏమని పిలిచిందంటే పరహిత చరిత అని పిలిచింది. పరుల యొక్క హితమును కోరి ప్రవర్తించేటటువంటి వాడా అని పిలిచింది. ఏమిటి, ఎందుకు అలా పిలవడం అంటే, ఆయన ఎందుకు వచ్చాడు గంగా ఒడ్డుకి? తీర్థయాత్ర చేస్తూ. తీర్థయాత్రకి ఎందుకు వచ్చాడు? అన్నగారు ద్రౌపది కలిసి ఉండగా చూడటం వల్ల. అన్నగారు ద్రౌపది కలిసి ఉన్నారు, వెళ్ళవద్దని ఆగినవాడు మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళాడు? బ్రాహ్మణుడికి గోవులు పోయాయని. బ్రాహ్మణుడి గోవులు తెచ్చి ఇవ్వడంలో గబుక్కులు లోపలికి వెళ్తే ద్రౌపదీదేవితో అన్నయ్య గారు కనిపిస్తే తీర్థయాత్రకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. 12 నెలలు బ్రహ్మచర్యం చేసి తీర్థయాత్ర చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? పేరూరు తెలియని ఒక బ్రాహ్మణుడి గోవులు తెచ్చివ్వడం కోసం. ఇంతకన్నా పరహిత చరిత్రుడెవరు? ఇతరుల యొక్క మేలు గురించి ప్రయత్నించేవాడెవరు? అంటే ఉలూచి ఎంత అవగాహన కలిగి మాట్లాడుతోంది. ఏదో యథాలాపంగా ఓ అర్జున ఓ విజయ అనకూడదా? ఆ పద్యంలో ఆవిడ అర్జునుణ్ణి అలా సంబోధించి, ఓ పరహిత చరిత, నీవు నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని. నాగులు ఆ నాగలోకంలో ఉండేటటువంటి పాముల రూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడూ నీ యొక్క గుణములను గురించి నీ వైభవం గురించి పాటలు పాడుతూ ఉంటారు. అవి విని నా మనసు నీ యందు లగ్నమైంది. అందుకని నిన్ను చూడాలి చూడాలి చూడాలనుకున్నాను. భాగీరథీ నది ఒడ్డున, గంగానది ఒడ్డున నువ్వు హోమం చేస్తూ కూర్చుని కనపడ్డావు. నిన్ను చూడగానే నా మనసు నీ యందు అనురక్తమైంది. కాబట్టి నిన్ను నా మేడకి తెచ్చేసుకున్నాను. నేను నిన్ను కోరేది ఏమిటో తెలుసా? నేను నీ వలన సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు అటువంటి కృప ఇవ్వవలసినది అని అడిగింది. ఆయన అన్నాడు, ఎప్పుడూ ధర్మమేనండి వాళ్ళ తాపత్రయం అంతా, ఎప్పుడూ ధర్మమే వాళ్ళకి. అర్జునుడు అన్నాడు, ద్వాదశమాసిక వ్రతము సలుపుదు తరుణి మా ఎన్న ఆదేశమున చేసి సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సువ్రతుడనయ్యుండి నీదు మనోరథమిట్లు సలుపంగా నేర్తునేనిప్పుడు. నేను మా అన్నగారు ఆజ్ఞాపించితే వచ్చాను ఇలా తీర్థయాత్రల కోసం. మరి వాళ్ళ అన్నగారికి ముందు చెప్పాడు వద్దన్నారు, వెడతానన్నాడు. సరే వెళ్ళు అన్నాడు కదా ఆయన. అందుకని తీర్థముల యందు స్నానం చేయడానికి వచ్చాను, బ్రహ్మవాదులతో కలిసి వచ్చాను. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. ఈ 12 నెలలు నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉంటాను. అటువంటి వ్రతంలో ఉన్నవాణ్ణి నేను ఎలా నీకు సంగమ సుఖాన్ని ఇవ్వగలను? అది కుదరదు కదా, నేను ఈ వ్రతంలో ఉన్నాను కదా. ఆవిడ అంతకన్నా పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పింది. అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏదో తెలుసా అర్జున? నీకు తెలియనిది కాదు, ప్రాణిని రక్షించటమే. నువ్వు నాతో సంగమించకపోతే మన్మథ జ్వరము చేత నా శరీరం పడిపోతుంది, నేను చనిపోతాను. అప్పుడు ప్రాణిహింస చేసిన పాపం నీ ఖాతాలో పడదా? కాబట్టి ఒక ప్రాణిని రక్షించడానికి నువ్వు నాతో సంగమిస్తే దీని వలన ఈ బ్రహ్మచర్య వ్రతమునకు దోషము రాదు. ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఆ రాత్రి ఆ మేడలో ఆమెతో కలిసి ఉండి మరునాడు ఉదయం బయలుదేరి కాశీపట్టణానికి దింపేసింది ఆవిడ. ఒక్క రాత్రి ఆమెతో ఉన్నందుకు గాను ఆమెకి సత్యగర్భమునందు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఇరావంతుడు. ఆ ఇరావంతుడు అన్న కొడుకు ఒక్కడు పుట్టగానే ఆవిడ హిడింబలాగే సంతృప్తి పడిపోయి, నేను అర్జునుడి భార్యని, నేను అర్జునుని వలన కుమారుని కన్నాను, పొంగిపోయిందండి. ఉలూచి చాలా పెద్ద మెరుపు అంతే. ఇక మళ్ళీ ఉలూచి కనపడదు. ఎక్కడ కనపడుతుందంటే ఇక్కడ విడిచిపెట్టిన ఉలూచి మొట్టమొదట ఆది పర్వంలో వచ్చింది, మళ్ళీ అశ్వమేధ పర్వంలో కనపడుతుంది. ఈ మధ్యలో ఎక్కడా కనపడదు. కానీ ఆవిడ అశ్వమేధ పర్వంలో కనపడ్డ తర్వాత పరదేవత ఎందుకు ఇక్కడ కలిపిందో మనకు అర్థం అవుతుంది. ఆవిడ ఎందుకంత కామ ప్రచోదనం చేసిందో అర్థం అవుతుంది. సరే, నేను ఎదర ఒక ప్రత్యేకమైన ఘట్టంలో దీన్ని కలుపుతాను, అక్కడ సమన్వయం అవుతుంది. కాబట్టి
ఆ తరువాత ఆయన గంగానది దగ్గర నుంచి బయలుదేరాడు, నైమిషారణ్యానికి వెళ్ళాడు, అక్కడ జగన్నాథుణ్ణి సేవించాడు. అక్కడి నుంచి తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి వారిని సేవించాడు. అప్పటికి పూరి అన్న పేరుతో లేదు, తూర్పు సముద్ర తీరమునందున్న జగన్నాథ క్షేత్రము, దాన్ని చూశాడు. మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. దక్షిణ భారతదేశం వైపుకు వెడుతూ ఇదిగో మన ప్రాంతానికి వచ్చాడు అర్జునుడు. వచ్చి నన్నయ్య గారు స్వయంగా రాసిన మాటలండి. దక్షిణ గంగనా దద్దయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుతున్న శ్రీపర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోత్తమాధ్వర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీదేశ విభవంబు చూచుతూ విభుడు దక్షిణాంబురాశి తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థ దానంబు చేసి కృతార్థుడగుచు. ఆ అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చాడు. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి దక్షిణ గంగా అని పేరు. ఆ గోదావరిలో స్నానం చేసి ఈ జగత్తుకంతటికి మొట్టమొదటిగా అన్నంత వైభవాన్ని పొందినటువంటి భీమేశ్వర క్షేత్రాన్ని చూశాడు. భీమేశ్వర క్షేత్రాన్ని చూసి అక్కడ నుంచి శ్రీపర్వతం శ్రీశైలం వెళ్లి మల్లికార్జున లింగాన్ని సేవించాడు. అక్కడ నుంచి ఉర్విలో ఈ భూమిలో ఉండేటటువంటి విశిష్టమైన అగ్రహారములు, దేవాలయములు మొదలైనవన్నీ చూస్తూ పుణ్య సమృద్ధమైనటువంటి వేంగీ దేశమునకు వెళ్ళాడు. అక్కడ నుంచి దక్షిణ తీరానికి వెళ్లి కావేరి సముద్రము రెండూ కలిసేటటువంటి సంగమ స్థానం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు చేసి కృతార్థుడనయ్యాను అని అనుకున్నాడు. 12 నెలలు పూర్తయిపోయి 13వ నెల వచ్చేసింది. అంటే ఆయన పట్టవలసినటువంటి బ్రహ్మచర్య వ్రత దినములు పూర్తయిపోయి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. సంతానము అన్నాడు. ఆయన అన్నాడు, నీ వంశంలో ప్రతి రాజుకి ఒక్క మగపిల్లాడే ఉంటూ ఉంటాడు, ఒక్క సంతానమే ఉంటూ ఉంటుంది. అప్పటి నుంచి మా వంశంలో ఒక్క కొడుకు వినా పిల్లలు పుట్టరు. కానీ విచిత్రం ఏమైందంటే ఇక్కడండి పరదేవత ఎన్ని మలుపులు తిప్పేస్తోందో చూడండి భారతాన్ని. కంటికి కనపడకుండా ఈశ్వరుడు ఎందుకు ఇన్ని మలుపులు తిప్పుతాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు కొడుకులే పుట్టినటువంటి వంశంలో అర్జునుడు కోసమేనా అన్నట్లుగా కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది. ఆమె పేరు చిత్రాంగద. కాబట్టి ఇప్పుడు నా వంశాభివృద్ధి ఈమె మీదే ఆధారపడింది. ఈమెని నీకు ఇచ్చి నేను వివాహం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఈమెకి నీకు కొడుకు పుడితే ఏదో కారణ జన్ముడు అవ్వాలి. అవ్వకుండా ఉత్తినే ఎందుకు ఆడపిల్ల పుట్టేట్టు చేస్తాడండి పరమేశ్వరుడు? అక్కడ ఏదో ఉందన్నమాట రహస్యం. కాబట్టి ఈమెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ్య వంశ విస్తారకుండు కావలయు ఇదియా ఈ లతాంగికి ఉంకు ఇట్లీగనోపుదేని పిండిలి యగుమ మా ఇంటి ప్రీతి. నీవు మాకే ఒక శుల్కం ఇవ్వవలసి ఉంటుంది. ఏమిటా శుల్కం అంటే, ఈ చిత్రాంగదిని నీకిచ్చి వివాహం చేస్తే మీ ఇద్దరికీ పుట్టేటటువంటి కొడుకుని నాకు కొడుకుగా వదిలిపెట్టేశాడు. అంటే దౌహిత్రుడే కొడుకుగా ఉండిపోతాడు. కాబట్టి కొడుకుగా నాకు విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే నేను ఈ అమ్మాయిని ఇచ్చి నీకు వివాహం చేస్తాను. అర్జునుడు అన్నాడు, తప్పకుండా వంశకర్త అవుతాడు. నీ కూతురుకు పుట్టిన కొడుకు దౌహిత్రుడు, తదనంతరం నీకు కొడుకుగా మిగిలిపోయి ఆయన కడుపున పుట్టినటువంటి బిడ్డలు నీకు వంశాన్ని పెంచేవాళ్ళు అవుతారు. తప్పకుండా అలాగే చేస్తానని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నటువంటి కారణం చేత భభ్రువాహనుడు అనబడే పిల్లవాడు పుట్టాడు. ఇక్కడ వచ్చింది కథలో పెద్ద మలుపు. మళ్ళీ ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? మలుపంతా మహాభారతంలో అశ్వమేధ పర్వంలో తిరిగాయి ఇవన్నీ. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజ్యం అంతా ధర్మరాజు గారికి వచ్చేసింది. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని విడిచిపెడతారు కదా, ఆ గుర్రాన్ని రక్షిస్తూ వెళ్ళాలి. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్లతో రక్షకుడుగా వెళ్ళిన వాడు యుద్ధం చేయాలి. అర్జునుడు వెళుతున్నాడు ఆ గుర్రం వెనకాల.
ఆ గుర్రం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ బభ్రువాహనుడి యొక్క తండ్రి గారు ఏ ఊళ్ళో ఉన్నారో, బభ్రువాహనుడి యొక్క తాతగారు ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడికే వచ్చాడు. ఆ మణిపురం అనబడేటటువంటి రాజ్యంలోకే వచ్చాడు అర్జునుడు ఆ గుర్రం వెనకాల. ఆ గుర్రం వెళ్ళింది ఆ దారిలో, ఆయన వచ్చాడు. అప్పటికి బభ్రువాహనుడు ఉన్నాడు ఆ రాజ్యంలో. ఆయన తెలుసుకున్నాడు, ఓ మా నాన్నగారు వస్తున్నారు గుర్రం వెనకాతల, మా పెద్దనాన్నగారు ధర్మరాజు గారు మహానుభావుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు, ఆ గుర్రం ఇలా వెడుతోంది మణిపూర నగరం నుంచి, అందువల్ల మా నాన్నగారు వస్తున్నారని ఆయన గబగబా ఎదురెళ్ళి తండ్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి అర్జునుడి యొక్క ఆశీర్వచనాన్ని అడిగాడు. అయితే అర్జునుడు అన్నాడు, నీ ముఖం నాకు చూపించక అవసరం పోన్నాడు అంటే ఆశ్చర్యపోయాడు బభ్రువాహనుడు. ఇదేమి ఇలా అన్నావు, ఏమిటి నా వలన దోషం? నీవు నా కొడుకువే అయి ఉండొచ్చు, నేను నీ తండ్రినే అయి ఉండొచ్చు. నేను గుర్రం వెనకాతల రక్షకుడిగా వెడుతున్నప్పుడు క్షాత్ర ధర్మం గుర్రం పట్టాలి. గుర్రం పట్టి నువ్వు నాతో యుద్ధం చేస్తే నా కొడుకింత గొప్పవాడని సంతోషించు. ఒక చేతకాని వాళ్లే వచ్చి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోండి నాన్నగారండి అంటావా? నీ ముఖం చూపించుకోపోవాలి. తండ్రి మీద యుద్ధం ఏమిటి అనిపించి బభ్రువాహనుడు వెళ్ళిపోతున్నాడు అంతఃపురంలో. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అప్పుడు వచ్చింది ఉలిచి మళ్ళీ అక్కడి నుంచి. ఎక్కడ నాగలోకం? అక్కడి నుంచి బయలుదేరి ఆవిడ వచ్చింది. చిత్రం కదా, బభ్రువాహనుడి తల్లి అంతఃపురంలో ఉంది. ఈవిడ వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న బభ్రువాహనుడిని పిలిచింది. ఏరా అబ్బాయి, చిన్న బుచ్చుని వెళ్ళిపోతున్నావేరా, నేను నీకు తల్లి లాంటి దాన్నే, నేను నా పేరు ఉలూచి, నేను అర్జునుడు భార్యనే, నాకు అర్జునుని వలనే కుమారుడు పుట్టాడు ఇరావంతుడు అని. తండ్రికి కష్టం వచ్చినప్పుడు కొడుకు ఆదుకోవాలి అన్న ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర యుద్ధాల్లో అర్జునుడికి సాయంగా నా కొడుకుని పంపించాను. భర్తకి దూరంగా ఉన్నా కొడుకుతో ఉన్నాను కదా అని తృప్తిగా ఉన్నాను. కానీ నా కొడుకు కురుక్షేత్రంలో చచ్చిపోయాడు. పోన్లే, తండ్రిని సమర్థించి యుద్ధం చేసి చచ్చిపోయాడని సరిపెట్టుకున్నాను. కాబట్టి నాయన, నువ్వు నా కొడుకు అవుతావు బభ్రువాహన, ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడిగి. అయితే ఆయన అన్నాడు, నాన్నగారితో యుద్ధం చేయడం ఇష్టం లేక యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే ఆయన నన్ను చాలా చిన్నబుచ్చుకున్నారు, అసహించుకున్నారు. అయినా నేను తండ్రితో యుద్ధం చెయ్యలేకపోయాను, అందుకని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆవిడంది, ఓరి పిచ్చివాడా, తండ్రిని సంతోషించేటట్టు ప్రవర్తించడమే ధర్మములలోకెల్లా ధర్మం. ఇప్పుడు నువ్వు మీ నాన్నని గౌరవించడం ధర్మం అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం చేత నువ్వు ధర్మాతిక్రమణం చేస్తున్నావు. నువ్వు వెళ్ళి మీ నాన్నతో యుద్ధం చేయి. మీ నాన్నతో యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎలా కావాలంటే అలా జరుగుతుంది, దానిదే ఉంది. కానీ యుద్ధం మాత్రం చెయ్యను అనకు, వెళ్ళి యుద్ధం చెయ్యి. యుద్ధం చేసిన తర్వాత ఎలాగో అర్జునుడే కదూ గెలుస్తాడని నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా అదేగా అనుకోవాలి. మీ నాన్న సంతోషిస్తాడు, బాగా యుద్ధం చేశాడు అంటాడు. మీ నాన్న సంతోషిస్తాడు, నువ్వు సంతోషిస్తావు, గుర్రం వెళ్ళిపోతుంది, మీ నాన్న వెళ్ళిపోతాడు. దానికి నువ్వు చిన్నబుచ్చుకి వెళ్ళిపోవడం ఎందుకురా, వెళ్ళి యుద్ధం చెయ్యి. బభ్రువాహనుడు వెళ్ళి గుర్రాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు సంతోషించాడు, శాబాష్, బాగా పట్టుకున్నావు ఆ గుర్రాన్ని, నిలబడి యుద్ధం చేద్దాం అన్నాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉండడంలో అర్జునుడు 10 బాణాలు వేస్తే ఆయన 15 బాణాలు వేశాడు. పిల్లాడు చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడని ముందు అర్జునుడు సంతోషించాడు. ఆ బభ్రువాహనుడు ప్రిజ్జరిల్లిపోతున్నాడు. అర్జునుడి ఒళ్ళంతా డొల్లగొట్టినట్టుగా బాణప్రయోగం చేశాడు. అబ్బో, వీడు నా మీద ఇన్ని బాణాలు వేస్తున్నాడని బభ్రువాహనుడి ఒంటి మీదంతా బాణాలు వేశాడు అర్జునుడు. తుట్టతుదన బభ్రువాహనుడి శరీరం డస్సి పడిపోయేటట్టుగా బాణం వేశాడు అర్జునుడు. అర్జునుడి మీదకి ఎంత వేగంగా బాణం వేశాడంటే బభ్రువాహనుడు, అది అర్జునుడి యొక్క గుండెలని చీల్చి వీపులోంచి బయటికి వెళ్ళిపోగానే అర్జునుడు నేల మీద పడిపోయాడు. అప్పటి వరకు కురుక్షేత్రంలో కూడా జరగల ఆ సంఘటన. మహాభారతంలో ఒక్క అశ్వమేధ పర్వంలో బభ్రువాహనుడితో యుద్ధంలో జరిగింది. చనిపోయాడని అనుకున్నారు, నేల మీద పడిపోయాడు. పడిపోగానే అర్జునుడు కొట్టిన దెబ్బలకి బభ్రువాహనుడు మూర్ఛపోయాడు. అర్జునుడు చనిపోయాడని లెక్క, అలా పడిపోయాడు, మిగతా జీవుడై పడిపోయినట్టు పడిపోయాడు. ఇప్పుడు ఈ వార్త అంతఃపురంలో ఉన్న చిత్రాంగదకి తెలిసింది. అరేరే, నా కడుపున పుట్టినవాడు తండ్రితో యుద్ధానికి వెళ్ళాట, వెళ్ళి తండ్రిని చంపేశాట. మరి గుండెల్ని చీల్చుకుని బాణం వీపులోంచి వెనక్కి వెళ్ళిపోయింది, ఆయన పడిపోయాడు నెత్తుటి ధారంతో. ఏమనుకుంటారండి, చనిపోయాడనే కదా, పడిపోయాడు.
కాబట్టి ఆవిడ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చి భర్త దగ్గర కూర్చుని ఉలూచి వంక చూసింది. అసలు ఎందుకు వెళ్ళాడు బభ్రువాహనుడు? యుద్ధం చెయ్యను, నమస్కారం చేసి వస్తానని చెప్పాడు. అలాంటి వాడు ఎందుకు చేశాడని అడిగింది. ఈవిడ ఉలూచి అర్జునుడి భార్యట, కాబట్టి బభ్రువాహనుడికి తల్లేట. యుద్ధం చెయ్యమని ఈవిడ ప్రేరేపించింది, ప్రేరేపిస్తే వచ్చాడు బభ్రువాహనుడు, యుద్ధం చేశారు, యుద్ధంలో అర్జునుడు పడిపోయాడు అన్నాడు. చాలా గట్టిగా దెబ్బలాడేసిందండి పాపం ఉలూచి. ఆవిడ ఉలూపి అని కూడా అంటుంటారు ఆవిడ. ఆవిడ పేరులో ఉలూపి ఉలూచి రెండు ఉన్నాయి ఆవిడకి. ఓసి పనికి మాలిందానా, భర్తని చంపుకున్నావు, ఇంతగా ఇలా ప్రవర్తించే వాళ్ళు స్త్రీ జాతిలో ఎవరైనా ఉంటారా? కొడుకు యుద్ధం చెయ్యాలంటే రెచ్చగొట్టి యుద్ధానికి పంపి భర్తని చంపించావా? అటు కొడుకు చచ్చిపోయింది, ఇటు భర్త చచ్చిపోయాడు, నీ సొమ్మేం పోయింది, రెచ్చగొట్టిందని చక్కగా కూర్చున్నావు అని అనరాని మాటలన్నీ అంది చిత్రాంగద. అన్న తర్వాత ఆవిడండి, నువ్వు నాగకన్యవి కాబట్టి నీకేమైనా శక్తి ఉంటే అర్జునుడిని బతికించు, నువ్వు అలా బతికించకపోతే ఇక్కడే ప్రాయోపవేశం చేసి నేను కూడా అర్జునుడితో పాటు ప్రాణం వదిలేస్తాను. ఈలోగా మూర్ఛ నుంచి తెప్పరిల్లాడు బభ్రువాహనుడు. ఆయన లేచాడు కానీ అర్జునుడు లేవలేదు, అలా పడిపోయి ఉన్నాడు నేల మీద. నీ మాటల కారణంగా యుద్ధం చేసి నా తండ్రిని చంపేశాను, తండ్రిని చంపేసిన వాడిగా ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఒకటే, మా నాన్నగారి శవాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాల్చేసిన తరువాత ఆ పుర్రె పట్టుకుని 12 సంవత్సరాలు నేను భిక్షాటన చెయ్యాలి, ఆ పుర్రెలో వెయ్యాలన్నం. తండ్రిని చంపిన ఘాతకుణ్ణి కాబట్టి తండ్రి పుర్రెలో 12 ఏళ్ళు అన్నం తినాలి ప్రాయశ్చిత్తంగా. నాకు ఎంత ప్రారంభం వచ్చింది, అశ్వమేధయాగం ఆగిపోయింది, అర్జునుడు చనిపోయాడు కాబట్టి. మా పెద్దనాన్నగారు ఎంత ఖేదపడతాడు, ఇంత కురుక్షేత్రం చేసిన వాడు, ఇంతమంది యోధుల్ని ఓడించిన వాడు నా చేతిలో చచ్చిపోయాడు, కర్మ కాకపోతే ఏమిటి? కాబట్టి నా తండ్రి పుర్రె పట్టుకుని 12 సంవత్సరములు నేను భిక్షాటన చేసి అన్నం తినలేను, నేను ప్రాయోపవేశం చేసి మా తండ్రి వెంట వెళ్ళిపోతానని ఆయన ప్రాయోపవేశం చేశాడు. అటు చిత్రాంగద ప్రాయోపవేశం చేసింది, ఇటు బభ్రువాహనుడు ప్రాయోపవేశం చేశాడు. అందరూ ఉలూచిని పట్టుకుని అనరాని మాటలన్నీ అన్నారు. ఆవిడ అలా మౌనంగా ఉండి కాసేపు ఆగి ఆవిడేం చేసిందంటే, కంగారు పడకండి అబ్బాయిని, ఒక్కసారి సంజీవని మణిని తలుచుకుంది. ఆవిడకున్నటువంటి శక్తి చేత ఆ మణి వెంటనే వచ్చి ఆవిడ చేతిలోకి వచ్చింది. ఆవిడప్పుడు ఆ మణిని తీసి బభ్రువాహనుడి చేతిలో పెట్టి, నీ తండ్రి అంత అమాయకుడు కాడు, నీ తండ్రి అంత చేతకాని వాడు కాడు, ఇంద్రుడికి పడడు యుద్ధంలో, నీ చేత పడిపోయాడంటే నీ బాణానికి పడిపోయాడు అనుకోకు, మాయ చేత నేనే పడగొట్టేశాను, ఆ బాణం అలా దూసుకుపోయేటట్టు చేశాను గుండెల్లోంచి, అర్జునుడు అలా చనిపోయినంతగా పడిపోవాలని, అలాగే పడిపోయాడు కూడా. ఇప్పుడు ఈ మణిని పట్టుకెళ్ళి తండ్రి గుండెల మీద పెట్టు, లేస్తాడు అర్జునుడు. బభ్రువాహనుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేమిటి ఇలా ఎందుకు పడగొట్టించిందని పట్టుకెళ్ళి ఆ మణిని అర్జునుడి యొక్క గుండెల మీద పెట్టాడు. ఠంగుని లేచి కూర్చున్నాడు అర్జునుడు. కూర్చుని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అది అర్థం చేసుకోవడం అంటే భర్త భార్య. ఆయన అన్నాడు, చిత్రాంగద వలన కానీ బభ్రువాహని వలన కానీ ఉలూచి నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నేను మణిపురమునంతున్నాను, ఇక్కడ ఉంటే చిత్రాంగద ఉండాలి, బభ్రువాహనుడు ఉండాలి, నువ్వెందుకున్నావు? నీకు వీళ్ళ వలన ఏమీ ఇబ్బంది కలగలేదు కదా అని అడిగాడు. అంటే ఆవిడంది, నాకు ఏ ఇబ్బంది కలగలేదు, నేను మీకోసమే ఇంత దూరం వచ్చానంది ఆవిడ. ఏం జరిగింది, ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, నీవు కురుక్షేత్ర సంగ్రామం జరిగిన రోజులలో భీష్మాచార్యుల వారి ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేసి చంపలేక ఆఖరికి ఆయన శిబిరంలో ఉన్నప్పుడు పాండవులందరూ వెళ్ళి అడిగారు, తాత నువ్వు యుద్ధ భూమిలో ఉంటే మేము ఇంకా యుద్ధం చేయలేము, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగారు. ఇంత కష్టపడి వంశాన్ని పెంచి వృద్ధుడైపోయాడు, ఆయన యుద్ధంలో నిలబడితే ఓడించగలిగిన మొనగాడు లేడు. ఆయన అన్నాడు, నేను బడలిపోయానురా, ఇంకా ఎంతకాలం ఈ దెబ్బలాటలు చూడగలను, పెద్దవాడిని అయిపోయాను, ఒక పని చేయి, నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినంత కాలము నా మీద బాణం వేసి కొట్టగలిగిన వాడు, నన్ను పడగొట్టగలిగిన వాడు లేడు, నా ఎదురుగుండా ఆడదై పుట్టి మగవాడిగా మారిన వాడు వచ్చి నిలబడినా, కవచం లేనివాడు నిలబడినా, అలాంటి వాళ్ళు ఉంటే నేను యుద్ధం చేయను. కాబట్టి ఆడదై పుట్టి మగవాడిగా మారిన వాడు శిఖండి, ఆ వెళ్ళిపోయిన అంబండి, ఇదంతా అది మళ్ళీ ఓ పెద్ద ఆఖ్యానం ఎవరి ప్రవాల్లో వస్తుంది. కాబట్టి ఆ శిఖండిని తెచ్చి నీ ఎదురుగుండా నించోపెట్టుకో, శిఖండిని చూస్తే నేను బాణం వేయను, ధనస్సు వదిలిపెట్టేస్తాను, నేను ధనస్సు వదిలిపెట్టేసిన తర్వాత
నీ గాంధీవంలోంచి శిఖండి చాటు నుంచి బాణాలు కొట్టాడు. ఎలా కొట్టాడో తెలుసా అండి? ఒళ్ళంతా బాణములు దిగిపోయాయి. ఆ భీష్ముడు రథంలోంచి డుల్లి కింద పడితే అంపశయ్య మీద బాణాల మీద అలా పడుతున్నాడు. అంతలా కొడితే పడిపోయినటువంటి భీష్ముడు తదనంతర కాలమనందు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో అష్టమి తిథి నాడు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. బొట్టన వేలు దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి లాగేశాడు. యోగ విద్యతో లాగేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు కలిపేశాడు ప్రాణాలని. శాంతి పర్వంలో వాళ్ళు వెళ్ళడం మాట్లాడుకోవడం అవన్నీ ఆ భీష్ముడు చెప్పిన విషయాలు. అందుకే ఎంత అశాంతి ఉన్నవాళ్ళు శాంతి పర్వం చదువుకోండి అంటారు. మహాభారతం ప్రవచనం చేసిన శాంతి పర్వంతో మొదలు పెట్టకపోయినా ఇంటి దగ్గర శాంతి పర్వం చదివి వచ్చి తర్వాత ఇంకో పర్వం చెప్పాలి తప్ప శాంతి పర్వం చెప్పకుండా అసలు ఇంకో పర్వం చెప్పరు. అంత శక్తివంతం శాంతి పర్వం. దాని పేరే శాంతి పర్వం, చదివితే శాంతి వస్తుంది. కాబట్టి అటువంటి భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఒకప్పుడు నేనేం చేశానంటే, యుద్ధం అంతా అయిపోయింది, ధర్మరాజుకు పట్టాభిషేకం అయిపోయింది, అమ్మయ్యా మా ఆయన గెలిచాడు అని నేను సంతోషంతో ఒక రోజున విహారం చేసి గంగానదిలో స్నానం చేయడం కోసం వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు అష్టవసువుల్లో మళ్లీ తన సహజమైనటువంటి వసుస్థితిని పొందేశాడు. యనమండుగురు వసువులు వెళ్లి గంగానదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటూ, మన యనమండుగురులో ఒకడైనటువంటి వసువు ఈ భీష్ముడిగా భూమి మీద పుట్టాడు, మహాధర్మాత్ముడై నడయాడాడు. అటువంటి భీష్ముడిని శిఖండిని అడ్డుపెట్టి బాణములు కొట్టి పడగొట్టాడు అర్జునుడు. అంత అపచారం చేసి భీష్ముడిని పడగొట్టాడే మన తోటి వసువుని. ఆ అర్జునుడిని ఎందుకు విడిచిపెట్టాలి? అర్జునుడు మాడిపోయేటట్టుగా శాపవాక్కు విడిచిపెడదాం వసువులు అందరం అని వాళ్ళు అనుకుంటుంటే గంగానదిలోంచి గంగాదేవి పైకొచ్చింది. ఏమమ్మా, నీ కడుపున పుట్టాడు గాంగేయుడై భీష్ముడు, అంత కష్టపడి విద్య నేర్పించావు, తల్లి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి పెళ్లి మానేశాడు, తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. అటువంటి ధర్మాత్ముణ్ణి అర్జునుడు శిఖండిని ఎదురుపెట్టి బాణప్రయోగం చేసి పడగొట్టాడు. అటువంటి అర్జునుణ్ణి ఘోరమైన వాక్కుల చేత శపిద్దాం అనుకుంటాం, మాడి పడిపోయేటట్టుగా శపించమా అని అడిగారు వాళ్ళు. ఆవిడంది తప్పే, నా కొడుకుని గాంగేయుడిని అలా పడగొట్టాడు అర్జునుడు, కాబట్టి మీరు శపించండి అంది. ఇది వింది ఉలూచి. గంగా స్నానానికి వెళ్ళిన ఉలూచి విని ఎక్కడ తన భర్తని శపిస్తారోనని బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వెళ్ళి తన తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారండి ఎలాగైనా మీ అల్లుండి రక్షించండి అంటే, ఆయన పరిగెత్తుకుంటూ గంగ ఒడ్డుకు వెళ్ళేటప్పటికి వసువులు అక్కడే ఉన్నారు. ఆయన వాళ్ళని పట్టుకుని ప్రాధేయపడ్డాడు, నా అల్లుడు కదా, నా కూతురు ఐదోతనం కదా, అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, అర్జునుడు పడిపోకుండా ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే బతుకుతాడని అడిగాడు. అర్జునుడు చేసిన పాపం పోవాలంటే ఒక్కటే, కొడుకు చేతి బాణపు దెబ్బకి నేల మీద పడిపోవాలి, చచ్చిపోయినంత మూర్ఛా పొందేయాలి. అంత పెద్ద దెబ్బ తిని పడిపోతే ఆనాడు ఆయన చేసిన పాపం పోతుంది. కాబట్టి అభిమన్యుడు చచ్చిపోయాడు యుద్ధంలో. ఇప్పుడు భభ్రువాహనుడి చేతిలో పడిపోవాలి. కారణజన్ముడు అందుకే పుట్టాడు మణిపురంలో. అప్పటిదాకా కొడుకులు ఉన్న చోట ఆడపిల్ల పుట్టడానికి కారణం అది. చిత్రాంగద కడుపున పుట్టిన వాడికి చేతిలో పడిపోవాలి. అలా పడిపోతే ఆయన పాపం పోతుంది, మేము ఇంక చెప్పించామన్నారు. ఇంత అర్జునుడు పడిపోయాడు కదోసారి అని. అందుకని నిన్ను బ్రతికించుకోవడం కోసమని ఇతను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతుంటే రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకొచ్చి మాయ చేసి బాణమునకంత వేగము కల్పించి నీ గుండెల్లోంచి దూసుకుపోయేటట్టు చేసి నీవు మరణించినంత స్థితిని పొంది నేల మీద పడిపోయేటట్టు చేసి మళ్లీ నిన్ను బతికించుకోవడానికి మణిచేత నిన్ను బతికించి నీకు స్వస్థత కలిగాక, అమ్మయ్యా నీ పాపం పోయింది, ఇప్పుడు నిన్ను వసువులు శపించరు అని నిన్ను దక్కించుకున్నానయ్యా అన్నాడు. అర్జునుడు ఎంతో సంతోషించాడు. ఇందుకు కలిపింది అమ్మవారు. నేను అందుకే మీతో తరచు చెప్తుంటాను, ఎవడు ధర్మమును పట్టుకున్నాడో వాడికి ఈ రోజు వచ్చే ఆపద కాదు, వాడు ధర్మమును పట్టుకుని ఉన్నందుకు వాడికి 25 సంవత్సరాల తర్వాత వచ్చే ఆపదని తొలగించడానికి కావలసిన ప్రణాళికకి సంబంధించిన పునాదిని ఇవాళ వేస్తుంది పరదేవత. ధర్మం ఒక్కటి పట్టుకోవడం వస్తే చాలు. అది కాకుండా నువ్వు ఎన్ని పట్టుకున్నా నీ ఆపదలు తొలగేవి కావు.
నీకు ఈశ్వరానుగ్రహ రూపంలో అన్నీ కలిసి రావడము అన్నది దేనివల్ల అంటే కేవలం నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల పరదేవతానుగ్రహం. అందుకని ఉలూచితో అమ్మవారు కలిపి ఆ ఇరావంతుడిని జన్మించేటట్టు చేసి ఈ ఉలూచి యొక్క అనుగ్రహం చేతనే అంత గబగబా వెళ్ళగలిగింది. కాబట్టి ఇక్కడ బభ్రువాహనుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడని తెలుసుకోగానే నాగలోకం నుంచి రాగలిగింది, మణిని తెచ్చి బతికించగలిగింది. కాబట్టి 12 నెలలు తీర్థయాత్ర అన్న మిషతో ధర్మానికి కట్టుబడి వెళ్ళాడు. కాబట్టి ఈయన్ని మరింత బలవంతుణ్ణి చేస్తోంది అమ్మవారు. అందుకనటు ఉలూచితో వివాహం చేయించింది, ఇటు చిత్రాంగదతో వివాహం చేయించింది, ఇక్కడ బభ్రువాహనుడు పుట్టేటట్టు చేసింది. అందుకే మహాభారతంలో ఉలూచి ఒక పెద్ద మెరుపు. ఆవిడ 2 పర్వాల్లో కనపడుతుంది. కానీ నేను ఇలా పడగొట్టించి ఉండకపోతే వసువుల శాపానికి నువ్వు పడిపోదు. 2 తాతగారైన భీష్ముణ్ణి అలా పడగొట్టినందుకు నువ్వు నరకలోకానికి వెళ్ళిపోదు. వసువులే చెప్పారు, నువ్వు స్వర్గానికి వెళ్ళేటట్టు నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు భయంకరంగా పడిపోకుండా ఉండేటట్టు నిన్ను కాపాడుకున్నాను అందావిడ. అంత గొప్ప ఆఖ్యానము కనపడకుండా ఆదిపర్వంలో జరుగుతుంది. ఆదిపర్వం అంతా పునాది, ఆది మొదలు పునాది, దీని మీదే మిగిలిన సౌధం అంతా ఉంటుంది. అందుకే భారతంలో మిగిలిన పర్వాల్లో ఉన్న విశేషాలన్నీ వచ్చి ఆదిపర్వంలోకి సమన్వయం అయిపోతూ ఉంటాయి. అసలు ఇంకా యథార్థం మాట్లాడాలంటే వినతా కద్రువుల కదే పెద్ద పునాది, దాని మీదే మిగిలిన భారతం అంతా నిలబడింది. అక్కడ అసూయ, అక్కడ దెబ్బలాట్లు, అన్నదమ్ముల కలహాలు, గరుత్మంతుడు, పాములు, అదే పెద్ద కథ అయి కురుపాండవుల కథగా మారిపోయింది. కాబట్టి చాలా సంతోషించాడు. అశ్వమేధ పర్వంలో చూసుకోండి అదంతాను. ఇక్కడ మీరు బభ్రువాహనుడు పుట్టినట్టు మాత్రమే తెలిసినట్టు ఉండాలి, మిగిలినంతా తెలియనట్టు ఉండాలన్నమాట అశ్వమేధ పర్వం వినే వరకు. అందుకని మిమ్మల్ని ఎవరన్నా అడిగినా ఏమో అవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి, అశ్వమేధ పర్వం మేము వినలేదుగా అనాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు వెళ్ళి సౌభద్ర తీర్థము అనబడేటటువంటి ఒక తీర్థంలో స్నానం చేయబోయాడు. సముద్రపు ఉండడం ఉన్న 5 తీర్థాలవి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అన్నారు, ఋషులు అందులోకి వెళ్ళవద్దు, దిగవద్దు అన్నారు. ఎందుచేత దిగవద్దు అన్నాడు. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, ఆ మొసలి పట్టుకుంటే చచ్చిపోతారు. కాబట్టి ఎవ్వరూ అక్కడ స్నానం చెయ్యరు, కాబట్టి నువ్వు దిగద్దు అన్నారు. ఆయన అన్నాడు, నేను క్షత్రియుడు, నేను మొసలి పట్టుకుంటుందని భయపడ్డానేంటి, కాబట్టి నేను స్నానం చేస్తానని వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేస్తుంటే ఒక పెద్ద మొసలి వచ్చి ఆయన కాలు పట్టుకుని ఈడుస్తాడు. ఆయన వెంటనే మొసల్ని ఈయన పట్టుకుని పైకెత్తేసి గిర్ర 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 తిప్పి ఒడ్డుకు విసిరి పారేశాడు. విసిరి పారేయగానే అందులోంచి ఒక అందమైన స్త్రీ వచ్చింది. ఆవిడ పేరు వంద. ఆవిడ వచ్చింది, నేను కుబేరుడి యొక్క స్నేహితురాలు, నేను మిగిలిన 4 స్నేహితురాళ్లతో కలిసి ఒకానొకప్పుడు ఈ భూమండలం మీద ఒక పెద్ద పొదరింటి దగ్గర విహరిస్తున్నాం, ఒక ఉద్యానవనంలో. అందులో ఒక బ్రాహ్మణుడు ఏకాగ్ర దృష్టితో తపస్సు చేసుకుంటున్నాడు. ఏమిటో ఇంత తపస్సు చేస్తున్నాడు, ఈయన తపస్సు మనం పాడి చేయలేమా అనుకున్నాం. అదో అక్కర్లేని విషయాలు కొంతమందికి. కాబట్టి ఆ తపస్సు పాడు చేద్దామని ఏదో వాళ్ళ వగలన్నీ చూపించారు. ఆయనకి ఒళ్ళు మండి అన్నాడు, ఇంకోడేదో తపస్సు చేసుకుంటూ ఉంటే వాణ్ణి పాడు చేద్దామని మొసలి పట్టుకున్నట్టు పట్టుకున్నారు, కాబట్టి 5 తీర్థముల యందు మొసళ్ళై పడి ఉండండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు హడిలిపోయి వచ్చి ఆయన కాళ్ళ మీద. బ్రాహ్మణుడి కోపం ఎక్కువసేపు ఉండకూడదు కదా, మహాత్మా దోషం జరిగింది, మాకెప్పుడు మేము ప్రవర్తించినటువంటి ఈ ఉద్ధతి నుండి బయటపడేది, శాప విమోచనం ఎప్పుడు అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక 100 సంవత్సరముల తర్వాత మీకు శాప విమోచనం కలుగుతుంది. మీరు పట్టుకున్నప్పుడు ఎవరు తన చేతులతో మొసలిని పైకెత్తి గిరగిరా తిప్పి ఒడ్డుకు విసిరేస్తాడో అంతటి బలవంతుడి కాలు మీరు పట్టుకున్నప్పుడు మీకు శాప విమోచనం. వాడు వచ్చేది ఎప్పుడు, వాడి కాలు మేము పట్టుకునేది ఎప్పుడు, అప్పటి నుంచి కాలు ఎట్టిన వాడిని అల్లా పట్టుకుంటున్నాం. ఎందుకు, వాడిని తిందామని కాదు, వాడు ఎత్తి మమ్మల్ని పారేస్తాడు. ఇన్నాళ్ళకి ఎత్తి పారేసిన వాడి ఓడి దొరికావు, నన్ను పారేసావు కాబట్టి మిగిలిన 4 కూడా పారాయి, చూపిస్తాను ఆ 4. అది ఎక్కడ చూపించి దిగుతాను, పారేస్తాను. రక్షణ అండి, రక్షణ, ధర్మం ఎంత. అప్పుడు ఈ 5 అడిగారు, ఎక్కడ ఉంటే మాకు శాప విమోచనం కలిగే అవకాశం ఉంటుంది. 5 మొసళ్ళని ఇలా ఎత్తి పారేసే బలవంతుడు ఎవరు, ఎటొస్తాడు? ఎప్పుడో జరగబోయేటటువంటిది 100 సంవత్సరముల తర్వాత ఇంత బలవంతుడైన అర్జునుడు అటుగా వస్తాడని తన దివ్య దృష్టితో గ్రహించి చెప్పగలిగినటువంటి గొప్ప
గొప్ప తపస్వి అయితేనే దానికి జవాబు చెప్పగలరు. అప్పుడు నారదుడు ఏమని చెప్పాడో తెలుసా అండి, 100 ఏళ్ల క్రితం, అట్టి మహాబాహుండు అత్యంత బలుడు ఎవ్వడగునొక్కో అనుచు నే మరుగుదించుమారము త్రైలోక్యవర్తి అంబుజభవ ప్రభువు నారదుగని భక్తితోడ మృక్కిన మమ్ము అమ్మున చూచి ఇట్లేల వగబొంది కందినవారలనియు అడిగి మా వృత్తాంతమంతయో మా చేత విని విప్రు నలకయు విధి కృతంబు క్రమరింపలావే కావున దక్షిణ జలధి తీరమన ప్రశస్త పంచతీర్థముల మీగి ధృతినందు 100 ఏడులుండునట్లు మీరులుండునంతా. మీరు దక్షిణ తీర సముద్రం దగ్గర నారీ తీర్థములు అని పేరొస్తుంది. మీ 5 ఆడవాళ్లు వెళ్లి 5 మొసళ్ళై వాటిలో పడుండండి. 5 తీర్థాలు ఉన్నాయి. సౌభద్ర తీర్థము, పౌలోమ తీర్థము, కారంధమ తీర్థము, ప్రసన్న తీర్థము, భరద్వాజము. 5 తీర్థాల్లోనూ ఉండండి. వస్తాడు 100 ఏళ్ల తర్వాత ఒక బలవంతుడు, ఆయనకి తెలిసి అర్జునుడు వస్తాడు. ఇప్పుడు ఆయన మిగిలిన 4 తీర్థాల్లోనూ కూడా దిగి అమాంతం ఆ మొసళ్ళనెత్తి బయట పారేస్తే ఆ 5 శాప విమోచనమై వాళ్ళు చాలా సంతోషాన్ని పొంది తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు చాలా సంతోషించాడు. ఎక్కడది ఎంతవరకు అంతవరకే వాళ్ళకి శాప విమోచనం అయిపోయింది. అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంలో ఆయన అక్కడి నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. మీకు ఏ పురాణాన్ని పరిశీలించండి, గోకర్ణ క్షేత్రం యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రామాయణంలో ఎన్ని బార్లు వస్తుందో గోకర్ణం. గోకర్ణం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. కాబట్టి ఆ గోకర్ణానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళాడు. అంటే మళ్ళీ అలా దక్షిణం నుంచి అలా పశ్చిమంగా వెళ్ళాడు అనమాట. వెళితే ఆయన ద్వారకా నగరానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన మనసులో కోరిక లేదు. కృష్ణుడి చెల్లెలు సుభద్ర ఇక్కడ ఉందిట, ఈ సుభద్రని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరిక. వాళ్ళ దక్షిణ నాయకత్వం ఎంతమందినైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ దోషం లేదు. కాబట్టి ఆ సుభద్రని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని కృష్ణుడి యొక్క చెల్లెలైన సుభద్ర నాకు అనుకూలవతి వివాహం జరగాలంటే కృష్ణానుగ్రహమే ఉండాలి తప్ప కృష్ణుణ్ణి వంచి చేసుకోకూడదు. కాబట్టి ఆయన కృష్ణుణ్ణి ధ్యానం చేశాడు. పరమ బ్రహ్మణ్యు జగద్గురు గరుడధ్వజు అనంతగుణు ఏకాగ్ర స్థిరమతి నిజ హృదయాంతర సుస్థితు చేసి భక్తి తలససు నుండెన్. జగద్గురువైనటువంటి వాడు, పరమ బ్రహ్మణ్యుడైనటువంటి వాడు, గరుడధ్వజం మీద తిరిగేటటువంటి వాడు, అటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషించి ఈ అర్జునుడికి సుభద్రకి వివాహం చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని ఈయన దగ్గరికి వచ్చి ఈయన్ని రైవతాద్రి అనబడేటటువంటి పర్వతంలో ఉన్న ఒక గుహలో దాచాడు. యాదవులకు ఈ సన్యాసులంటే చాలా ప్రీతి, వాళ్ళ మాట కాదనరు, వాళ్ళు చాలా గౌరవిస్తారు. అందుకని అర్జునుడు కపట సన్యాసి వేషాన్ని పొందాడు. కపట సన్యాసంతో అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చోపెట్టాడు. ఈయన కృష్ణ పరమాత్మ గ్రహించాడు, ఆయన పసిగట్టలేంది ఏముంటుంది. అందుకని ఆ రైవతాద్రి గుహలో కూర్చోబెట్టి అక్కడ ఉండే యాదవులందరికీ చెప్పాడు, మనం రైవతాద్రికి వెళ్ళి ఇప్పుడు అక్కడ పూజలు చెయ్యాలన్నాడు. అందరూ పూజలు చేయడానికి వచ్చారు. లోకంలో ఒక విషయం ఉంటుంది, మీరు చూడండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు పూజ చేస్తే చక్క కోరికలు తీరుతాయిటన్నావు అనుకోండి. తల్లి తండ్రి కోరిక ఏముంటుంది? ఎదిగిన పిల్లల ఇంట్లో ఉంటే మంచి అల్లుడు రావాలనే కదా. అప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళరు, నువ్వు రాలే దండం పెట్టుకుందువు కానీ అని తీసుకెళ్తారు. కాబట్టి సుభద్ర వస్తుంది కదా. ఇది కృష్ణుడి ప్రణాళిక. ఆ సుభద్రని చూడాలి అర్జునుడు. కాబట్టి ఇప్పుడు ఆ రైవతాద్రికి ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ మనసులో అర్జునుడు లేడనుకోవడానికి వీల్లేదు. ఆమె యాదవకాంత అయినా కృష్ణుడి చెల్లెలైనా ఆమె ఆ రైవతాద్రికి, ఆ పర్వతానికి ప్రదక్షిణం చేస్తోంది. పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది మీకు ఎన్ని చోట్ల కనపడుతుందో పురాణాల్లో. ఇవ్వాలంటే మనం అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తున్నాం కానీ శ్రీకాళహస్తికి కూడా ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేసి ఎన్నో అభ్యుదయాలు పొందారు ఎందరో పెద్దలు. పరమాచార్య స్వామంతటి వారు శ్రీకాళహస్తికి ప్రదక్షిణం చేశారు ఆ గిరికి. కాబట్టి కొనదను కింకిణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మణికలనూపు రంబులు సమధ్వని నొప్పగా భక్తి పాదచారిణి కన్యకాజన పరీత సుభద్ర తదద్రిపూజన ప్రణతులు చేసే ఇంద్రసుతు పార్థు నిజేశ్వరుగా తలంచుచున్. ఆ చిరుగంటలతో కూడినటువంటి వడ్డాణం పెట్టుకుని అవి కలకనధ్వనులు చేస్తుండగా ఆ చేతులకు వేసుకున్నటువంటి ఆ కడియముల చప్పుడుతో ఆమె పాదచారిణి అయి రథం ఎక్కకుండా
ఆ రైవతాద్రికి ప్రదక్షిణం చేసి ఈ పుణ్యం చేత నాకు పార్థుడు భర్త కావాలి, అర్జునుడు భర్త కావాలి అని కోరుకుంది. ఆ గుహలోనే ఉన్నాడు అర్జునుడు. సరే, కొంతకాలం అయింది. బలరాముడు మొదలైన వాళ్ళకి మన ఊరెవరో కొత్తగా గొప్ప సన్యాసి వచ్చారు, రండి చూద్దాం అన్నాడు కృష్ణుడు. బలరాముడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు పాపం అర్జునుడిని గుర్తుపట్టలేదా ఆ కపట సన్యాసి వేషంలో. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. యతిని చూడగానే ఎంతో సంతోషించారు, పూజ చేశారు. అయ్యా, మీరు ఏ ఏ తీర్థాలు చూశారు, ఎక్కడెక్కడ తిరిగారు, చాలా సంతోషం అన్నారు. ఈయన అప్పటికి తీర్థయాత్ర చేసి వచ్చాడు కదా, కాబట్టి ఈయన వాటి విశేషాలన్నీ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కాబట్టి చక్కగా వాటన్నింటినీ చెప్పాడు. వాళ్ళందరూ మురిసిపోయారు, అబ్బాయి ఎన్ని చూశాడో ఎన్ని తెలుసో అని వాళ్ళు ఆయన దగ్గర వింటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అన్నారు, సన్యాసి కదా, ఆయన వల్ల భయం ఏమిటి, కాబట్టి కన్యాంతఃపురంలో పెడదాం, చాతుర్మాస్యం మా ఊళ్ళో చేసుకోండి అన్నారు. చాతుర్మాస్యం అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఎతులు తిరగరు భూమి మీద. ఎందుకు తిరగరు అంటే, తిరిగితే అప్పుడు సృష్టి తిరిగే కాలం, అనేకమైన క్రిములు పుడతాయి. పుట్టినప్పుడు వాళ్ళు నడిస్తే తమ పాదముల కింద పడి ఆ ప్రాణులు నశిస్తాయని ఒక్క వర్షాకాలంలో మాత్రం ఆ 4 నెలలు ఆషాఢం నుంచి పర్యంతము కూడా ఎక్కడైనా ఓ చోట ఉండిపోయి పూజ చేస్తారు. మిగిలిన కాలంలో సన్యాసి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి తప్ప ఒక చోట ఉండిపోకూడదు అని నియమం. కాబట్టి ఆయన ఈ చాతుర్మాస్యం మా అంతఃపురంలోనే చేసుకోండి, బలరాముడు అంతఃపురం శ్రీకృష్ణుడు అంతఃపురం ఎందుకు, సన్యాసి ఎక్కడుంటే మాత్రం ప్రమాదం, కాబట్టి కన్యాంతఃపురం సుభద్ర అంతఃపురంలోనే పెట్టేద్దాం. ఇటువంటి మహాత్ముడికి సేవ చేస్తే ఈ 4 నెలలు ఈ మహాత్ముడికి సేవ చేసిన ఫలితంగా మంచి భర్త లభిస్తాడు ఈవిడికి అనుకున్నాడు ఎర్రి బలరాముడు. అందుకని తీసుకెళ్లి ఈ అర్జునుణ్ణి, ఈ కపట సన్యాసిని సుభద్ర అంతఃపురంలో పెట్టాడు. పాప ఆవిడ రోజు చెయ్యవలసిన పరిచర్యలన్నీ చేస్తోంది సన్యాసి అనుకుని. ఆవిడ ఓ రోజున ఈయన అడిగింది. ఆవిడ మనసు బయటపడిపోయినాడు. ఆవిడంది, అయ్యా మీరు ఎన్నో ఊళ్ళు తిరిగారు, చాలా తీర్థాలు తిరిగారు కదా, ఎప్పుడైనా ఇంద్రప్రస్థం వెళ్ళారు ఏమిటండి అండి. అయ్యో వెళ్ళకపోవడం ఏంటి, చాలా మాటలు పెడుతుంటాను, ఏమిటి కథ అని అడిగాడు. ఏం లేదు, అక్కడ అర్జునుడు ఉన్నాడంటారు కదా, ఆయన ఇప్పుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడా, ఎలా ఉంటాడు ఏమిటి. ఆవిడ మనసు బయటపడిపోయింది అక్కడ. అది అడిగేటప్పటికీ అర్జునుడు వెంటనే, నేనే అర్జునుడిని సుభద్ర, నీకోసమే ఈ వేషం కట్టానన్నాడు. వేషం మాట దేవుడు ఎరుగు, కపట సన్యాసి వేషమా కట్టేది. వేషం కట్టి ఇన్నాళ్ళు చాతుర్మాస్యమా, పైగా నా అంతఃపురంలో, ఇది బలరాముడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా. ఆయన అన్నాడు, తిరిగి ఎందుకు, క్షత్రియులకి గాంధర్వ వివాహం ఉంది, నేను వివాహం చేసుకుని తీసుకుపోతాను వచ్చేయండి. అలా వద్దు, పెద్దలైన వారు కన్యాదానం చేస్తే బాగుంటుంది. అన్నిటికీ ఉండనే ఉన్నాడు కదా మహానుభావుడు, లీలా నాటక సూత్రధారి. కాబట్టి కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయనే చేస్తాడు మా అన్నయ్య పెళ్లి, కంగారు పడకండి. ఈ కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే, సుభద్రతో అర్జునుడికి వివాహం చెయ్యడాన్ని ఇష్టపడే వాళ్ళైన వాళ్ళందరూ ఎవరున్నారో ఆ దేవకి, వసుదేవుడు, సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వీళ్ళందరికీ చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ ఉంచి, అన్నగారు బలరాముడు యాదవకాంతని వాళ్ళకి ఇవ్వడం ఏమిటంటే ఒప్పుకోడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనకి పాపం ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయి, ఎక్కడైనా పెద్ద పెద్ద విశేషాలు జరుగుతున్నాయంటే చాలా సంతోషం, విడిపోతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం, ఒక్కొక్కరిది మంచి లక్షణం, ఒక్కొక్కరికి అర్థం లేని సంతోషం. అలా ఎందుకు చేస్తారో తెలియదు. నాకు తెలిసి ఒక ఆవిడ ఉండేది, మా దూరపు బంధువు. ఆవిడ ఏ సినిమా అయినా సరే, అది ఏ సినిమా అన్నది అవసరం, అది మలయాళం కానివ్వండి, తమిళం కానివ్వండి, లేకపోతే తెలుగు కానివ్వండి, ఒరియా భాష కానివ్వండి, అందున ఆవిడకి మార్నింగ్ షోకే వెళ్ళాలి. వచ్చిన రోజు చూడాలి, ప్రతిరోజు ఆవిడ అలా సినిమాలు చూసేవారు. నేను ఎప్పుడైనా ఆవిడ్ని దీని కథ చెప్పు అని అడిగామనుకోండి, ఇందులోని మొదలుపెట్టి ఆవిడ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయేది. పాపం అన్ని చూడటంలో ఆవిడకి ఏ ఒకటి సరిగ్గా పూర్తిగా గుర్తుండేది కాదు. అదేంటి అలా, అది కాదు కదా, ఇంకో సినిమా చెప్పేస్తున్నాను అంటే ఎన్నని చెప్పను నాన్న, ఇన్ని చూడటంలో నాకు ఏమి గుర్తుండవనేది. ఆవిడ వెళ్ళి ఓసారి అసలు ఎవ్వరూ లోకంలో చూడనటువంటి సినిమా కూడా ఆవిడ ఓసారి చూసేస్తే ఎవ్వరూ దానికి వెళ్ళలేదని విన్నానని, ఒక రోజే ఆడిందని విన్నాను, అందులో 4 నిమిషంలో నువ్వు ఒకదానికి ప్రేక్షకురాలివి, ఎందుకు వెళ్ళావు, నీకేం అర్థమైందని అడిగాను. అంటే ఆవిడండి, నేను నిజంగా ఆవిడ ఔదార్యానికి తెల్లపోయాను. నాయనా, సినిమా తీయడానికి బహుశా వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, నేను ఇచ్చింది ₹1.20. ₹1.20కి అందులో ఉన్నటువంటి మంచి చెడు నేను ఎంచాలా అన్నారు. అయ్యో బాబోయ్, ఎంత విశాల హృదయం, అందుగా చూడగలుగుతాం, సినిమాలు చూడడానికి ఇంత విశాల హృదయం అనుకున్నాను. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క సంతోషం. ఒక్కొక్కరు చూడండి, వెళ్ళిన యాత్ర అయినా సరే, వాళ్ళు ఎవరో యాత్రకి వెళ్తున్నారంటే ఎలా అయినా వచ్చేస్తామండి, టికెట్లు ఏమైనా పర్వాలేదు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేస్తామండి. ఒక్కొక్కరు వద్దంటే ఊరుకుంటారు పాపం.
ఒక్కొక్కడు అసలు ఉండలేరు యాత్ర అంటే. బలరాముడికి ఎక్కడన్నా ఉత్సవం జరుగుతోంది, ఏదైనా పెద్ద పూజ జరుగుతోంది, పెద్ద తిరణాలు జరుగుతున్నాయంటే మహాసంతోషం. అందుకని కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య ఆంతరద్వీపంలో గొప్ప శివ పూజ జరుగుతోంది, మహోత్సవం జరుగుతోంది పరమేశ్వరుడికి. ఇంటికి పెద్దవాడివి కదా అన్నయ్య, నువ్వు వెళ్ళు మనందరి తరపున. అయ్యో తప్పకుండా వెళ్తాను రా, పరమేశ్వరుడు ఉత్సవం జరుగుతుంటే వెళ్ళకపోవడం ఏంటి, పాపం ఆంతరద్వీపానికి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళగానే ఈయన ఏం చేశాడంటే భృగువు నారదుడు మొదలైనటువంటి వాళ్ళని సదస్సుల్ని చేసి కశ్యప ప్రజాపతిని హోమకర్తను చేసి రుక్మిణి సత్యభామ అరుంధతి మొదలైన వాళ్ళని ముత్తైదువల్ని చేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ద్వారకా నగరంలో చక్కగా సుభద్రార్జునుల వివాహం పూర్తి చేసి రథం ఎక్కి మీరు వెళ్ళిపోండి. వీళ్ళు రథం ఎక్కి బయటికి వెళ్ళిపోగానే లోపల అంతఃపురంలో జరిగిన పెళ్లి ఎవరికి జరుగుతుంది కనుక. అంతఃపురాలు అంటే మామూలుగా ఉంటాయి అనుకుంటున్నారు, ఊరు అంతుంటాయి. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆ అంతఃపుర రక్షకులు చూసి దేవుడి సుభద్రని అర్జునుడు ఎత్తుకుపోతున్నాడు, ఈ విషయం బలరాముడికి తెలియదా అని బలరాముడికి కబురు చేశారు. ఆయన గబగబా ఆ నాగలు పట్టుకుని వచ్చేశాడు. వచ్చేసి ఆ దుష్టుడు అర్జునుడు క్షత్రియుడు పిల్లని ఎత్తుకుపోతాడా, రండి యాదవులం అందరం కలిసి వెళ్ళి ఆ అర్జునుడిని నిగ్రహిద్దాం అంటే వెంటనే కృష్ణుడు అన్నాడు, అన్నయ్య ఈ పాటి దానికి యుద్ధాలు గొడవలు ఎందుకన్నయ్య, అర్జునుడు బలపరాక్రమాలు మనకి తెలియవా, ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు ద్రోణాచార్యులు వారి దగ్గర అన్ని నేర్చేసుకున్నాడు అన్నయ్య. అయినా ఇప్పుడు వెళ్ళి అర్జునుడిని ఏమైనా చేసేస్తే పిల్ల ఏమైపోతుంది, పెళ్లి అయిపోయిన తర్వాత ఊరికి నక్షత్రాలు వేసేద్దు అన్నాడు. అంటే పాపం బలరాముడు అన్నాడు, అంతేనంటావా అన్నాడు. అంతే అన్నయ్య, పెళ్లి అయిపోయింది కదా, ఎందుకు వచ్చిన గొడవలు, వెళ్ళి చూసొచ్చి చక్కగా బట్టలు పెట్టి వచ్చేద్దాం, పెద్దవాడు ఎంత మర్యాదగా ఉంటుంది, చక్కగా నాతో పాటు రా, ఎవరికి ఇవ్వవలసిన నగలు బట్టలు అన్ని ఇచ్చి, అయ్యో నాకు తెలియకుండా అయిపోయింది పెళ్లి అందుకుని వచ్చానమ్మా అని సంతోషంగా ఉండదు, నీ పెద్దరికే నిలబడుతుంది, గొడవలు ఎందుకులే అన్నయ్య. అయితే సరేరా బట్టలు పట్టుకుని వెళ్ళిపోదాం మనం. బలరాముడు ఆయన స్థితి అది. కృష్ణ భగవానుడు మహాభారతంలో ప్రత్యేకించి ఆయన అవతారం అబ్బో అద్భుతమైన అవతారం. ఎక్కడెక్కడ ఎవరిని కలపాలో అలా కలపడం వల్ల ఏం జరుగుతాయో ఆయనకి తెలుసు. జగన్నాటక సూత్రధారి అభిమన్యుడి యొక్క ఉత్పత్తి కోసం చేశాడు అది. అభిమన్యుడు పుట్టాలి, అభిమన్యుడి వలన పరీక్షిత్ పుట్టాలి, వంశకర్తగా అక్కడ అభిమన్యుడు నిలబడాలి. అభిమన్యుడు నిలబడాలంటే సుభద్రార్జునుడి భార్య కావాలి. దీని వెనక మళ్ళీ పెద్ద మర్మం, అందుకోసమని చేయించాడు ఈ పెళ్లి. అంతేగాని ఏదో అన్నగారిని మాయ చేసేద్దాం అల్లరి చేసేద్దాం అలాంటి పిచ్చి పనుల కోసం కాదు ఆయన చేసేవన్నీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాలే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. చక్కగాను వాళ్ళకి సంతోషంగా బట్టలు పెడదామని ఈలోగా అర్జునుడు ఇంద్రప్రస్థ నగరం దాకా వెళ్ళి అంతఃపురం లోపలికి వెళుతూ సుభద్రని పిలిచి అన్నాడు, నే రాను నీతోటి, నువ్వు ఒక్కదానివి గోపకాంతలతో కలిసి వెళ్ళి ద్రౌపదీదేవికి నమస్కారం చెయ్యాలి. అలాగే అంటాడు. ఎందుకు అనలేదు, ఆయనే చెప్పాడు కారణం. ద్రౌపదీదేవి మహాపతివ్రత, అంత గొప్ప ఇల్లాలు, అయినా మాకు కూడా భయమే ఆవిడంటే. ఎందుకో తెలుసా, అంత గాంభీర్యము అంత పాతివ్రత్యము ఉన్న ద్రౌపదీదేవి కాదు లోకంలో ఏ భార్యకైనా బాధ కలిగేది తన భర్త ఇంకోళ్ళని కూడా పట్టుకుని ఇంటికి వస్తే. ఆ కినుక చేత ద్రౌపదీదేవి నోటి వెంట ఏదైనా మాట కాని వచ్చిందో మన పెళ్లి చేసుకున్నటువంటి వ్యవస్థ అంతా ఎందుకు పనికిరాంది అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి, సాటి ఆడదానివి కాబట్టి చక్కటి ఆశీర్వచనం చేస్తుంది. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తానన్నాడంటే ద్రౌపదీదేవి ఎంత గొప్ప నడవడి కలిగినదో ఆమె. అంటే భర్తలు కూడా ఆవిడ పాతివ్రత్యానికి ఎంత జంకుతారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఈవిడ వెళ్ళి నమస్కారం చేస్తే, పంకజాక్షి నీ పతి ప్రతిపక్ష వీర విజయుడయ్యడు, నీవును వీరపుత్ర జనని వగుమని దీవించే సంతసంబుతోడా వసుదేవ పుత్రి ఆ ద్రుపద పుత్రి. ఆ ద్రుపద పుత్రి అయినటువంటి ఆ తల్లి ద్రౌపదీదేవి ఆశీర్వచనం చేసింది, పంకజాక్షి నీ పతి నీ భర్త ప్రతిపక్షంలో ఉన్న వీరులను జయించగలిగిన మొనగాడవుతాడు, విజయుడవుతాడు. ఆవిడ ఆశీర్వచనమే అసలు నిజానికి, అంత గొప్పవాడు కాదు. నీ కడుపున పుట్టినటువంటి వాడు వీరపుత్రుడవుతాడు, వంశకర్త అవుతాడు. ఆ మాటే నిజమైంది. అలా అని చెప్పిన తర్వాత ఆ సుభద్రార్జునుడికి కొంతకాలం అయిన తర్వాత కొడుకు పుట్టాడు, ఆయనే అభిమన్యుడు. ఆ అభిమన్యుడు ధన్యులకా సుభద్రకు శతకృతు పుత్రునకు ఉద్భవించే సమ్మాన్యయశుండు పుత్రుడు అభిమన్యుడు, వైన్య విభుండు అనన్య సామాన్య పరాక్రమ ప్రబల మాన్యుడు, పుణ్య చరిత్రుడు అన్య రాజన్య భయంకరుండు, రణశౌర్యుడు, పాండవ వంశకర్తయ్యి.
అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, ధౌమ్యుడి దగ్గర 6 అంగములతో కూడినటువంటి వేదాన్ని చదువుకున్నవాడు, ధనుర్వేదాన్ని స్వయంగా తండ్రి అయినటువంటి అర్జునుడి దగ్గర చదువుకున్నవాడు, వ్యూహములకు ప్రతివ్యూహములు రచించగలిగినటువంటి వాడు, శత్రువుల్ని భేదించగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు, పుణ్యమైన చరిత్ర కలిగినటువంటి వాడు, శత్రుజన భయంకరుడైనటువంటి వాడు, బంధువుల పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, వంశకర్త అయినటువంటి వాడు, అభిమన్యు కుమారుడు సుభద్రార్జునులకు జన్మించాడు. వంశకర్త అన్నమాట అందుకే వచ్చింది. ఆ అభిమన్యుడి తేజస్సు అయినటువంటి పరీక్షితే చిట్ట చివరికి కురువంశానికి మిగిలిన నలుసు. ఆ అభిమన్యుడు చక్కగా వాళ్ళ దగ్గర చదువు నేర్చుకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు, సంతోషంగా ఉన్నాడు. ఈలోగా ద్రౌపదీదేవికి 5 పతుల వలన 5 కొడుకులు పుట్టారు. ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానీక, శృతసేన అనబడేటటువంటి 5 కుమారులు వరుసగా ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల వలన ఆవిడికంది. చక్కగా సంతోషంగా ఇంద్రప్రస్థ నగరంలో 5 భార్యలతో 5 పాండవులు, ద్రౌపదీదేవి, సుభద్రార్జునులు అందరూ ఎంతో ఆనందంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అంత సంతోషంగా గడుపుతున్నారన్న వార్త దగ్గర మళ్ళీ కొనసాగింపేందుకు అలా ఉండనివ్వండి, రేపు చూద్దాం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుని ఆదిపర్వాన్ని రేపు ఒక అత్యద్భుతమైన ఘట్టంతో రేపటితో ఆదిపర్వం పూర్తయిపోతుంది. రేపటితో ఆదిపర్వం పూర్తయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఈ దేవాలయంలో నేను ఈ వేసవి కాలంలో, వసంత కాలంలో పెట్టుకున్న నియమం ప్రకారం చేసేటటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అందులో అంతర్భాగంగా భారతం ఆదిపర్వం మీద ప్రసంగాలతో రేపటితో ఈసారికి నేను చేస్తున్న ప్రసంగాల పరంపర కూడా పూర్తయిపోతుంది. మళ్లీ ప్రసంగాలు ఈశ్వరుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధ